Good morning, everybody. మరి అందరికీ కూడా మరి గుడ్ మార్నింగ్ అండి. Praise మరి Lord, sir. శుభోదయం. Praise the Lord. Praise the Lord. మరి మీ అందరికి కూడా And I సాయంత్రం know శుభ it's good సాయంత్రం. evening for you. మరి మీ అందరికి కూడా మరి శుభ సాయంత్రం అని నాకు తెలుసు. మరి నా అయ్యగారికి అయితే ఇప్పుడు ఉదయం అయింది, మనకి సాయంత్రం అయింది. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ సార్. As always, it's good to see each one of you here. మరి ప్రతి దినము మరి ప్రతిసారి వారంలో 2 సార్లు మరి మీ మధ్యలోనికి ఇలా రావడము, మరి మీతో మాట్లాడటం అనేటువంటిది మనం సహవాసంగా కలిగి ఉండడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉంటది. ఆమేన్. I still am amazed every day that God has called me to be with you. మరి మరి ఎందుకు మరి ప్రభు మీ మధ్యలోనికి మరి మీతో మాట్లాడడానికి మరి మీ సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు, మరి ఇదంతా ఎలా జరిగిందని నేను ఆలోచించినప్పుడు చాలా నేను ఆశ్చర్యపోతా ఉంటాను. Amen. He is so wonderful. మరి ఆయన మన జీవితాల్లో చాలా అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. Amen. And it's only been a month since I was over there. I'm ready to come back. మరి మీ దగ్గరికి వచ్చి 4 రోజులు మీతో ఉండి మరలా నేను మా దేశానికి వచ్చి మళ్ళా తిరిగి మరి నెల రోజులు అయిపోయింది అంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. మరలా నేను తిరిగి రావాలని ఎంతో ఆశతో నేను కనిపెడతా ఉన్నాను. But it'll be here before we know it. October will be here. మరి మనం అనుకున్నటువంటి రీతిగా మరి తిరిగి నేను అయ్యగారు మరి అక్టోబర్ లో రాబోతా ఉన్నారు. మరి అక్టోబర్ లో మరి ఇంకా బలంగా దేవుడు మరి ఆయన కార్యాలు జరిగించలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. Amen. 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 I'll come over there for winter in my short sleeve shirts. మరి మీ యొక్క మరి వింటర్ లో మరి నాకు మరి వేసవికాలం లాగా అనిపిస్తా ఉంది కాబట్టి మీరైతే స్వెటర్లు వేసుకుంటారు, కానీ నేనైతే మరి బనియాన్లు చిన్న చేతులు లేని బనియాన్లు వేసుకుని తిరగాలనిపిస్తా ఉంటది అక్కడ. And Jockin and Amos and all of you be going, it's cold. మరి మీరైతే మరి జాకిన్ గారు, మరి మనోహర్ గారు, ఆమస్ గారు, మీరందరూ కూడా మరి మాకు చలి పెడుతుందండి, మరి ఇది మా చలికాలం అని చాలా వణికిపోతా ఉంటారు వాళ్ళు. And then they'll claim it's my summer. It's my summer. మరి అయ్యగారు చెప్తారు కదా, ఇది మరి చలికాలంలా లేదు, నా వేసవికాలంలా ఉంది, ఇది నా వేసవికాలం, తప్పు చెప్తున్నారు మీరు, చలికాలం కాదు ఇది అని చెప్తా ఉంటారు అయ్యగారు. Amos, you'll be glad to know that we went in a little grocery store restaurant this week. మరి ఈ రోజు ఈ వారంలో మరి కొన్ని మరి సామాన్లు తీసుకోవడానికి ఒక మరి షాప్ కు మేము వెళ్ళడం జరిగింది. And I found a little thing of India chai tea. మరి అక్కడ షాప్ లో నేను అక్కడ గమనించింది ఏంటంటే భారతదేశంలో దొరికే టీ ఇది అని అక్కడ దాని మీద రాయబడి ఉంది. I haven't tried it yet, but I will. మరి వెంటనే నేను ఆ టీ పొడి కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా దాన్ని తయారు చేసుకుని తాగలేదు. అయితే నేను ఖచ్చితంగా ఆ టీ తయారు చేసుకుని తాగుతాను, భారతదేశంలో దొరికే టీ అని నేను ఎంతో ఆసక్తి ప్రేమతో ఆ టీ తాగాలని నేను ఆశపడతా ఉన్నాను. I keep looking for India coffee, but they don't have it over here. అయితే నేను ఇండియా కాఫీ కొరకు నేను ఎతికాను, కానీ అయితే నేను వెళ్ళినటువంటి షాప్ లో ఇండియా కాఫీ నాకు దొరకలేదు. మరి నేను చాలా విచారపడ్డాను. And Sion, what's his name over here? మరి సియోను గారు, మరి మీరు మీ పాపని తీసుకొచ్చారు, మరి చాలా అందంగా ఉన్నారు, చాలా వందనాలు. That little girl's got to get where I can see her. I can't see her face. మరి అమ్మాయి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆ అమ్మాయి నన్ను చూడాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఆ అమ్మాయి చాలా వందనాలమ్మా, నీకు చాలా వందనాలు. Wave at me. మరి నీ చెయ్యి అంట ఊపు తాతగారికి. నీ చెయ్యి ఊపితే తాతగారు కూడా చెయ్యి ఊపుతారంట. I don't see any of my other children this morning. మరి ఈ రోజు మరి ఇంకా మరి పిల్లలైనటువంటి వారు ఇంకా ఎవరు రాలేదు. మరి ఒక్క పాపే వచ్చింది. మీ అందరికి వందనాలు. I hope y'all don't mind if I talk about other things than the scripture for a little while. మరి మరి
కొద్ది సేపు మనము వేరే వేరే విషయాలు మాట్లాడుకోకుండా వాక్యంలో నుంచి మనం వెళ్ళి వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. because God is working miraculously around the world. ఎందుచేతంటే దేవుడు మరి ప్రపంచమంతా కూడా అద్భుత రీతిగా మరి ఆయన కార్యాలు జరిగించుకుంటున్నటువంటి దేవుడు. But with the rise of God doing mighty things, Satan does more things. మరి ఈ విధంగా మరి దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఇప్పుడు చేస్తున్నటువంటి మాత్రమే కాకుండా రాబోయే దినాల్లో ఇంకా అధికమైనటువంటి కార్యాలు ప్రభువు జరిగించుకోవాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. And I believe it was last week that there were 80 Christians killed in Africa. మరి మరి పోయిన వారంలో అనుకుంటా 80 మంది క్రైస్తవులు మరి ఆఫ్రికా దేశంలో మరి చంపవేయబడ్డారు అనేటువంటి న్యూస్ చదివి నేను చాలా బాధపడ్డాను. So we have to be diligent about our walk with the Lord. మరి అందుచేతే మనము మరి క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మనము అనేకమైన శ్రమలు మనం ఎదుర్కొంటాం, మరణ పరిస్థితులు కూడా మనం ఎదుర్కొన్నప్పుడు మరి మనం తప్పిపోకుండా దేవుని కొరకు సాక్షులుగా మనం జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. We have to be prayed up. That's what we've talked about since I was in India and since. మరి మనము ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు కార్యాలు చేయడం విషయంలో మరి మనం ఎప్పుడు కూడా సమర్పణ కలిగి ఉండాలి. మరి ఆయన కొరకు మరణించడానికి సైతము మనము సిద్ధపడి మనం ఆయన కొరకు పరిచర్య చేయాలి అనేటువంటి విషయాలు మరి మీకు అనేక సార్లు నేను బోధించాను. And then through our prayers, we've got to walk in boldness and courageousness, not afraid of anything. మరి మనము ప్రార్థన ద్వారా మనలో ఆ ధైర్యము మరి ఆ తెగింపు మరి ఆ ప్రభు కొరకు మరి కార్యాలు చేయాలి అనేటువంటి గొప్ప మరి ఆత్మ అభిషేకము మనం పొందుకొని మనము దేవుని పరిచర్యను బలముగా మనం జరిగించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. No fear. మరి అందుచేతే భయం అనేటువంటిదే క్రైస్తవునిలో ఆ మాట పదమే ఉండకూడదు. భయము ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని ధైర్యముగా మనం ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఆమేన్. Amen. Amen. Now I'm going to go into some hard scriptures to understand for me. మరి నేను ఈ రోజు చెప్పబోయేటువంటి వాక్యాన్ని మరి చెప్పడానికి ముందుగా నేను చెప్పబోయేటువంటి వాక్యం గురించి కొంచెం వివరించాలని నేను ఇష్టపడతా ఉన్నా. Hebrews chapter 10. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీరు చూడాలని మనవి చేసుకుంటూ ఉన్నా. I have read Hebrews, but it gets real deep real quick. మరి ఈ హెబ్రీయులు అనేటువంటి ఈ యొక్క మరి ఈ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక నేను చదివాను. అది చాలా మరి ఎంతో మరి లోతైనటువంటి విషయాలను గూఢమైనటువంటి విషయాలను మనకు బోధిస్తా ఉందండి. If you would read verse chapter 10 1 through 1 and 2. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందామండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడదగాక అర్పించు ఒక్కడే విధమైన బలులు వాటికి తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడి తరువాత వారి మనస్సాక్షికి ప్రాప్తమైన ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా అని చెప్తున్నారండి. ఆమేన్. Go ahead and read 3 and 4. మరి 3-4 వచనాలు కూడా మనం చదువుకుందామండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. You know, we all know that Jesus Christ came to die for your sins and mine.
మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి మరి నీ యొక్క నా యొక్క పాపములను క్షమించడానికి మరి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. And we understand that Christ, God the Father, and the Holy Spirit decided before the foundation of the world that Jesus would come. మరి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఈ యొక్క భూమి జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టి ఆరంభంలోనే మరి ఈ విధంగా మరి లోకంలోనికి మరి ఆయన నరావతారిగా వచ్చి సిలువలో ఆయన ప్రాణం అర్పించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. The Trinity did not and does not walk around like us so many times. మరి ఆ యొక్క త్రిత్వమైనటువంటి దేవుడు మరి అనేక సార్లు మరి మనతో పాటు మనలో మరి నివసించేవాడుగా ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని అనేక విధాలుగా హెచ్చరిస్తూ ఉన్నటువంటి దేవుడు. Too many times we walk around like a snake looking for the way we need to go for God. మరి ఆ యొక్క చాలా సార్లు మన జీవితం ఎలా ఉంటదంటే మరి దేవుడు మనల్ని మన దగ్గరికి రావాలని మనలతో మాట్లాడాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే మనమైతే పాములాగా ఆయన నుంచి తప్పించుకుంటూ పాము వల్లే మనం ఆ యొక్క వంకర్లుగా వెళ్ళి ఆయన నుంచి తప్పించుకుని దూరం అయిపోవాలని ప్రయత్నం చేస్తా ఉంటాం. As we go through life, our path can change because we're influenced by other people. We're influenced by our mind more than our heart. మరి చాలా సార్లు ఎందుకు అలాగా దేవునికి దూరం అయిపోయి మనం జీవిస్తామంటే మన యొక్క మరి ఆలోచన ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం కానీ మరి దేవుని చిత్త ప్రకారంగా మన హృదయము మరి ఏమైతే చెప్తా ఉందో దాని ప్రకారం చేయకుండా మరి దేవుని ఆలోచన నెరవేర్చకుండా మనుషుల ఆలోచన నెరవేర్చే విధంగా లేదా వేరే ఎవరు మనుషుల మెప్పు కొరకు నీవు జీవించే విధంగా నువ్వు జీవిస్తా ఉంటావు. And I've confessed many sins to y'all. I can look back 35 years and I can see my path going like this instead of like this. మరి అలాగే అయ్యగారు మరి ఆ యొక్క ప్రభువులో మరి క్రైస్తవుడుగా తిన్నగా ఆయన జీవించవలసింది జీవించకుండా మరి గతించిన 37 సంవత్సరాల నుంచి ఆయన అటు ఇటుగా మరి ఆయన్ని తప్పించుకుని లోకంలో మరి జీవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఆయనకి జ్ఞాపకం వచ్చి దేవుని దగ్గర ఆయన ఎన్నో సార్లు పశ్చాత్తాపడ్డారు. But our Father and Son and Holy Ghost have never wavered in their faith and their plan. మరి ఆ విధంగా నేను మరి ఎంతో మరి ఆయన నుంచి తప్పించుకుని మరి నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా దేవుడు తన ఆలోచన నా ఎడల నెరవేర్చకుండా నన్ను ఆయన విడిచిపెట్టినటువంటి వాడు కాదు, నన్ను ఆయన వెంబడించి ఎంతో ప్రేమతో నన్ను చేరదీసినటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And as we look at these 4 verses, I want you to read verse 11. మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 10వ అధ్యాయంలో మరి ఆ యొక్క మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఇప్పుడు 11వ వచనాన్ని కూడా మరి చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును అని చెప్తా ఉన్నారండి. So as God before Jesus came set up the church, the priest kept making sacrifices every day for people. మరి ఈ విధంగా యాజకుడు మరి అతను ఇచ్చేటువంటి బలుల ద్వారా ఏ విధంగా పాపము క్షమాపణ జరగదు అని తెలిసినప్పుడు కూడా అదే విధంగా మాటి మాటికి బలులు ఇస్తూ మరి ఆ యొక్క ఆచార ప్రకారమైనటువంటి భక్తిని వారు చేస్తా ఉన్నారు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And those sacrifices of birds and lambs and sheep and whatever can never ever take away the sins of the world. మరి వారు వారు ఇచ్చేటువంటి బలులు మరి పక్షులు గాని మరి జంతువులు గాని మరి వాటి ద్వారా ఏ విధంగానూ మనిషి రక్షించబడలేడు అనేటువంటిది మానవునికి తెలిసినప్పటికీ కూడా మరి అదే విధంగా చేస్తున్నాడు అని వాక్యం మనం చూస్తున్నాం. And there are religious structures or cults in India that still make sacrifices. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మతాచారముగా ఉన్నటువంటి మరి
కొంతమంది మరి నేను గమనించిన విషయం ఏంటంటే భారతదేశంలో ఇంకా కూడా ఈ విధంగా జంతు బలులు మరి ఈ విధంగా పక్షులను బలివ్వడం ఇవంతా కూడా ఆచారాలు జరుగుతూ ఉన్నట్టుగా నేను గమనించాను. And there are still some that probably do human sacrifices. మరి ఇంకా నేను కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. మరి అటువంటి అటవీ ప్రాంతాల్లో ఇంకా కొంతమందిని మనుషులను కూడా బలినిచ్చేటువంటి కొన్ని ప్రాంతాలకు మరి నేను వెళ్లి అక్కడ కూడా దేవుని యొక్క సువార్తను నేను ప్రకటించాను. And so for us to understand the sacrifice that Jesus Christ made for us, we have to understand the imperfect world of sacrifice in the Old Testament. మరి ఈ విధంగా మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇటువంటి మరి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి బలులను గురించి మరి మనం తెలుసుకున్నప్పటికీ ఆ విధంగా అటువంటి బలులను మనం చేసే వారంగా కాకుండా మరి ఆ యొక్క దేవుని యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండడం చాలా ఉత్తమం అని వాక్యంలో మనం చూస్తున్నామండి. In verse 3 it says, but those sacrifices are an annual reminder of sin. మరి ఆ యొక్క 3వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క వారు ఇచ్చేటువంటి బలులు మరి ఏటేటా వారు ఇచ్చేటువంటి పాప క్షమాపణ బలులు ఏదైతే ఉన్నాయో అవి వారు చేసినటువంటి పాపాలని వారికి తిరిగి జ్ఞాపకం చేసేవిగా ఉన్నవి గాని మరి వారికి పాపాల ద్వారా ఎటువంటి క్షమాపణ వారు దొరికేటువంటిది కాదు, విడుదల దొరికేటువంటిది కాదు అనేటువంటిది మన వాక్యంలో మనం చూస్తున్నాం. Once a year they took a sheep and a goat and sacrificed one for the redemption of sins, the forgiveness of sins for the past 12 months. మరి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా ఒక పండగ దినమందు వారు ఒక గొర్రెను గాని మేకను గాని ఒక పక్షిని గాని వారు తీసుకొచ్చి మరి ఆ యొక్క మరి రాబోయేటువంటి 12 నెలల్లో వారు చేసినటువంటి మరి పాపములు మరి ఆ యొక్క మరి నిమిత్తము మరి గతించిన 12 నెలల్లో వారు చేసినటువంటి పాపముల నిమిత్తం వారు ఒక బలిని అర్పించేటువంటి వారు. And then they took the goat and supposedly put all of the sins of Israel on that goat and led him out into the wilderness and called him the scapegoat. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఒక గొర్రెను వారు తీసుకొచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క పాపములు మరి దాని మీదకి మరి వచ్చే విధంగా చేసి మరి ఆ గొర్రెను మరి ఆ యొక్క అడవిలోనికి వదిలిపెట్టేసి ఇంకా మాకు ఆ యొక్క పాప క్షమాపణ అయిపోయింది అన్నట్లుగా వారు అనుకునేటువంటి వారు. But the people never felt like they had been redeemed. They never felt like their sins were away. They still felt guilty. మరి ఆ విధంగా చేసినప్పటికీ కూడా ఆచార ప్రకారంగా వారు గొర్రెను మరి బలి ఇచ్చినప్పటికీ కూడా మరి వారిలో ఉన్నటువంటి పాప భీతి గాని పాపము సంబంధించినటువంటి ఆ యొక్క మరి దాని నుంచి మరి వారు విడుదల పొందలేక మరి వారు ఇంకా పాప భయముతోనే పాప భీతితోనే వారు ఆ యొక్క జీవించేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Because there was no cleansing of their heart. It was an outward cleansing of the nation. మరి ఆ విధంగా మరి వారికి మరి వారి కొరకు ప్రత్యేకంగా వారు సిద్ధపరచబడడానికి పాపముల నుంచి విడుదల పొందడానికి హృదయ పరివర్తన పొందడానికి ఏ విధంగా కూడా కార్యం జరగలేదు. ఆ యొక్క దేశమంతటి మీద దేశమందరి కొరకు మరి ఒక మేకను బలి ఇవ్వడం ద్వారా ఒక గొర్రెను బలి ఇవ్వడం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు అనేటువంటిది వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And I know each one of you knows this. I'm just reminding us to draw closer to God for what he did for us. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు, మరి మీకు మీరు ఇతరులకు బోధించేటువంటి వారే అయినప్పటికీ ఎందుకు మీకు విషయాలని చెప్తున్నానంటే మరి ఇంకా మీరు ఆ యొక్క దేవునికి దగ్గరగా రావడానికి మీలో ఎటువంటి ఏమైనా ఇంకా ఆచార సంబంధమైన ఆ యొక్క మరి ఉన్నట్లయితే వాటిని మీరు తీసేసుకోండి అని మీకు తెలియజేయడానికి మాటలన్నీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. Verse 4 says, because it is impossible for the blood of bulls and goats to take away our sins. మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమునకు పాప పరిహారం చేయుట అసాధ్యము అని ఇక్కడ మనం చూస్తున్నామండి. Now that equates to today where I see all these rich people trying to do good deeds to get into heaven.
మరి నాకు మరి ఈ దినాల్లో మరి ఎంతో ధనవంతులైనటువంటి ప్రజలు కూడా మరి వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి అనేక దాన ధర్మాలు పుణ్యకార్యాలు వారు చేయడం ద్వారా మేము పరలోకానికి వెళ్తాము అనుకునేటువంటిది కూడా ఇటువంటిదే. మరి అటువంటి దాన ధర్మాలు చేసి పరలోకానికి వెళ్తాం అనుకోవడం కూడా అది మరి మరి అది కాని పని అనేటువంటిది నా భావన. And it's just not rich people. There are people just like us, same economic structure, that think if they do good, if they give money to the church, if they go to prayer meetings, God will accept them. మరి చాలా మంది మరి గొప్పవాళ్లే కాదు ఈ దినాల్లో మరి మనలాంటి వారే, మధ్యతరగతి వారే, పేదవారే, వారు కూడా ఏమనుకుంటున్నారంటే మన దగ్గర ఉన్నటువంటిది ఇతరులకు పేదవాళ్ళకి ఇస్తే మనం పరలోకానికి వెళ్తాం, మనం ఇదిగో మరి కొన్ని మీటింగులకు మనం వెళ్తే చాలు, అంతే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనేటువంటి అపోహలో వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. But it can't happen without faith and belief in Jesus Christ as our Lord and Savior. మరి యేసు క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా మనం అంగీకరించకుండా, మరి ఆయనను మన హృదయంలో మనం చేర్చుకోకుండా, ఆయన మాటల ప్రకారం మనం జీవించకుండా, ఆయన మరి రక్షణ పొందుకున్నామని గాని పరలోకానికి వెళ్తామని గాని ఎటువంటి మరి నిశ్చయత మనం లేని వారుగా మనం ఉంటామండి. It's not about saying I want to be saved, being baptized, and putting your name on the register of the church that is salvation. మరి మరి ఎలా ఉందంటే కొంతమంది ఇదిగో నేను నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నాను, నా పేరు సంఘంలో ఉన్నటువంటి రిజిస్టర్ లో నా పేరు రాశారు, మరి అయితే నేను పరలోకానికి వెళ్ళిపోయాను అంటే సరిపోదండి. మరి నీ మరణ అంతం వరకు నీ జీవితంలో పూర్తిగా నువ్వు దేవుని యొక్క శిష్ట ప్రకారంగా నీ జీవించినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. So as we preach, as you love people, we do not want to let people accept a false sense of security too quick. మరి మరి మీరు మీ సంఘాల్లో మరి మీ వ్యక్తిగత జీవితాల్లో మరి మీరు నేర్చుకునేటువంటి విధానంలో మరి మీరు నేర్పించేటప్పుడు గాని మరి దేవుని యొక్క మరి మాట ప్రకారంగా ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్త ప్రకారంగా మీరు జీవిస్తే తప్ప ఆయనకు ఇష్టకరంగా యోగ్యకరంగా మీ జీవితాలు ఉండవు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి, మీరు ఇతరులకు తెలియజేయాలి. Back in the late 1990s, మరి మరి ఇంచుమించు 30 సంవత్సరాలు మరి క్రితము 1999వ సంవత్సరంలో ఇది జరిగిందండి. We had a drama that was put on at our church for about 3 weeks. మరి కొంతమంది సహోదరులు మరి మా సంఘానికి వచ్చి ఒక 3 వారాలు మా సంఘంలోనే ఉండి కొన్ని డ్రామాలు మరి వారు వేసి మాకు ప్రదర్శించారు. And that drama was called Heaven's Gates and Hell's Flames. మరి ఆ డ్రామా యొక్క మరి దాని అర్థం ఏంటంటే పరలోకము యొక్క తలుపులు మరి నరకము యొక్క ద్వారములు అనేటువంటి ఆ డ్రామా వేస్తా ఉన్నారు. And it was a upsetting play about the devil trying to take us to hell. మరి ఆ డ్రామాలో వాళ్ళు చూపించింది ఏంటంటే మరి చూసినటువంటి వారందరికీ కూడా మరి సైతాను మరి ఆ పరలోకానికి వెళ్ళాల్సిన వారందరినీ కూడా నరకానికి తీసుకెళ్లిపోతుంది అనేటువంటి చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు. I think it was very effective, but there were many false salvations that were professed. మరి నాకు ఆ యొక్క డ్రామా వేసిన తర్వాత వాళ్ళ పని మరి అంతా కూడా దృశ్య రూపంలో మాకు చూపిస్తా ఉన్నప్పుడు అది చాలా మందికి ఎంతో వారి హృదయాలను కదిలించి వేసిందని, వారు ఎలాగా మరి ప్రభువుకి ఇష్టంగా వారు జీవించాలో వారు నిర్ణయం తీసుకుని ముందుకు సాగిపోయే విధంగా సహకరించిందని నేను భావించాను. And in those 3 weeks, 3 days a week, 3 weeks, we had 1,200 people said they were saved.
మరి ఆ విధంగా 3 వారాలు, మరి వారానికి 3 రోజులుగా మరి వారు ఆ డ్రామాను వేసి ప్రదర్శించి చూపించినప్పుడు 3 వారాల తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇంచుమించు 1200 మంది ఆ యొక్క ప్రజలు మరి ఆ డ్రామాను చూసినటువంటి వారు రక్షించబడి దేవుని బిడ్డలుగా వారు చేర్చబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! The problem with that is that we had these 1,200 names on cards that sat over on the pastor's windowsill. మరి మరి జరిగినటువంటి మరి ఆ రక్షణ పొందినటువంటి వారు ఆ యొక్క వారందరూ కూడా కార్డ్స్ ఇచ్చారు. మరి కార్డ్స్ మీద వారి పేర్లన్నీ కూడా రాసి మరి ఆ యొక్క పాస్టర్ గారి యొక్క ఆ యొక్క టేబుల్ మీద వారు పెట్టారు. And there was not one person followed up on by the pastors of the community. మరి అక్కడ చాలా విచారకరమైనటువంటి సంఘటన జరిగిందండి. అదేంటంటే ఆ 1200 మందిలో ఒక్క వ్యక్తి దగ్గరికి కూడా వెళ్లి పాస్టర్ గారు మాట్లాడినటువంటి పాపానికే పోలేదు. We didn't go out, we didn't go call them, we didn't do anything. మరి వారి గృహాలకు వెళ్ళలేదు, వారికి ఫోన్ కాల్ చేయలేదు, లేదంటే వారి గురించి అసలు ఆలోచించలేదు. వారిని మరలా మరి దేవునిలోకి నడిపించాలనేటువంటి ఆలోచనే ఆ పాస్టర్ గారికి రాలేదండి. And we should have seen a tremendous growth in the church following that drama. మరి ఆ విధంగా చేయడం ద్వారా మరి ఆ సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులే మరి ఆ యొక్క నరకానికి తీసుకొని వెళ్ళిపోవడానికి మరి వారే ఎంతో కారణంగా ఉన్నట్లుగా నాకు అనిపించింది. So I think there were people saved because I know my daughter was saved. మరి ఎందుకంటే అక్కడ చాలా మంది ప్రజలు రక్షించబడ్డారు. నాకు ఎలా తెలిసిందంటే నా అయ్యగారి యొక్క సొంత కుమార్తె కూడా ఆ 3 వారాల్లో ఆమె కూడా రక్షించబడి ప్రభువుని సొంత రక్షకునిగా మరి అంగీకరించారండి. But we, the church of God, failed those people. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క సంఘముగా ఉన్నటువంటి మనము, దేవుని ప్రజలంగా పిలువబడేటువంటి మనము మరి వారిని రక్షించబడినటువంటి వారిని, నూతనంగా రక్షణలోకి వచ్చినటువంటి వారిని మరి ఆయన మార్గంలో ముందుకు వెళ్లే విధంగా సహకరించడానికి మనం ఫెయిల్ అవుతున్నాము అనేటువంటిది మరి మనం ఒప్పుకొని తీరాల్సిందే. So the point I'm making is that when people come in and say, Pastor, I want to be saved. Tell me more. We need to mentor those people to be sure their salvation is secure. మరి ఆ విధంగా మరి రక్షణ పొందినటువంటి క్రొత్తలో మరి వారికి ఏమి తెలియదు కాబట్టి మరి వారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా మాకు ఇంకా వాక్యం చెప్పండి, ఇంకా మమ్మల్ని ఎలా మేము నడుచుకోవాలో మాకు చెప్పండి అని వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు మనం చెప్పకుండా మరి వారిని మరి మనం బయటికి పంపించేసినట్లయితే మరి వారు ఆ విషయాలను వారు తెలుసుకోలేరు. అందుకనే దైవజనులుగా మన బాధ్యత ఏంటంటే రక్షణ పొందినటువంటి వారిని ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ముందుకు విశ్వాసంలో ఎదగాలి, ఎలాగ ప్రార్థనలో ఎదగాలి అనేటువంటి విషయాన్ని మనం వారికి ఖచ్చితంగా మనం నేర్పించాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. In 37 years of ministry now, we have never kept records of how many people said they got saved. మరి ఈ విధంగా 37 సంవత్సరాలు మరి నా పరిచర్యలో మరి నేను చూసినటువంటి విషయం ఏంటంటే మరి ఎవరు రక్షించబడ్డారు, ఎంతమంది రక్షించబడ్డామనే వాక్యం విన్నాము అనేటువంటిది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంతమందికి మనము విశ్వాసంలో ఎదగడానికి, వాక్యంలో ఎదగడానికి సహాయం చేస్తాము అనేటువంటిది మాత్రమే అది ప్రాముఖ్యం అనేటువంటిది నేను తెలుసుకున్నాను. Number one, we didn't get them saved. మరి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు రక్షణ పొందడానికి మనము కారకులం కాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. Number two, we don't know if salvation was real or fake. మరి రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు పొందినటువంటి రక్షణ నిజమైందా, లేదంటే వారు ఆవేశపూరితంగా తీసుకున్నారా, లేకపోతే మరి అది అబద్ధమైందా అనేటువంటిది మనకు తెలియదు. Number three, if we kept records, we could say, oh, in my 37 years of ministry, we have had 3,000 people saved. మరి మూడవదిగా మనం ఇదిగో నేను 37 సంవత్సరాలుగా పరిచర్య చేస్తా ఉన్నాను, ఇంచుమించు 3,000 మంది రక్షించబడి ఉంటారు అని మనం గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది కూడా మరి అది పద్ధతి కాదు అని నేను అనుకుంటాను. And then I become filled with pride.
మరి ఆ విధంగా నేను ఇంతమందిని 3000 మందిని నేను రక్షించానని నేను గొప్పలు చెప్పుకున్నట్లయితే అది నా హృదయంలో గర్వము ఏర్పడడానికి, నేను దేవునికి దూరం అయిపోవడానికి అది కారణమవుతది. Now, I do write down on our prayer list every week how many screens we approximately have, just so I can know if people are attending or not attending. మరి ఆ విధంగా మరి ప్రతి వారము మరి ఆ యొక్క వారంలో 2 సార్లు జరిగే మీటింగ్‌లో ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వాక్యం వింటున్నారు? వీరన్నీ గూడా ఎంతమంది వీడియో ఆన్ చేస్తున్నారు? వీరందరిని గూడా నేను లెక్కపెట్టి మరి వారందరి పేర్లు అలాగే వారి ప్రార్థన అవసరతలు అన్నీ గూడా నేను రాసుకుని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ శ్రద్ధగా వాక్యం వినాలనేటువంటి ఆలోచనతో. Now, I will write in because Soner told me that they had 10 people saved a couple of weeks ago. మరి మరి సోను గారు మరి మరి తన యొక్క మరి ప్రాంతంలో 10 మంది రక్షించబడ్డారు అనేటువంటి విషయాన్ని మరి ఆ పోయిన వారంలో మరి ఆయన చెప్పారు. అది నేను రాశాను. And if I go further up, Hardyware told me that they had 300 people saved in like October. మరి మరి హరిద్వార్ గారు అయితే మరి ఆయన చెప్పారు ఏంటంటే మరి అక్టోబర్‌లో మరి జరిగినటువంటి విధంగా 300 మంది మా ప్రాంతంలో రక్షించబడ్డారు అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. That is on our prayer list. That is not on our look at us. మరి ఆ విషయాలన్నీ కూడా నేను రాసుకునేటువంటి ప్రార్థన లిస్ట్ లో నేను రాసుకున్నాను. మరి ఎవరికి కూడా నేను ఈ విధంగా గొప్పలు చెప్పుకుంటూ ఇదిగో నా వైపు చూడండి నేను ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నానని నేను ఎవరికి కూడా గొప్పలు చెప్పుకోనండి. That is so we don't need to look back at what happens. We need to look forward to what God wants to do in the future. మరి అందుచేతే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే జరిగిపోయినటువంటి విషయాలను మరి మనం చూసుకుంటూ మరి వాటిని మనం మనల్ని మనం అభినందించుకుంటూ ఉండడం ద్వారా ప్రయోజనం ఉండదు. కానీ రాబోయే దినాల్లో ఇంకా మనం ఎలా పరిచర్య చేయగలం, ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలం, ఎంతమందిని మనం ప్రభు కొరకు నడిపించగలం అనేటువంటి ఆలోచన మనం కలిగి ముందుకు మరి సాగాలని నా యొక్క ఆలోచన అండి. ఆమేన్. I mean, I know Peter and Paul and John, they went back to the churches to strengthen those churches, but they didn't go back to count how many people had joined. మరి మరి ప్రారంభ దినాల్లో ఆదిమ సంఘంలో పేతురు గారు గాని పౌలు గారు గాని మరి ఈ విధంగా గొప్ప గొప్ప దైవజనులు మరి వారు వాక్యం బోధించుకుంటూ వెళ్ళిపోయారు. గాని మరి ఆ ప్రాంతాలకు మళ్ళా తిరిగి వెళ్ళినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు మరి ఈ విధంగా అని వారు ఏమి లెక్కలు వారి దగ్గర నుంచి అడిగి తీసుకోలేదు. వారు బోధించుకుంటూ దేవుని గురించి చెప్పుకుంటూ వారు ముందుకు సాగిపోతూ ఉన్నట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. I pray very much that your churches will grow in number of people that have been saved and want to seek after God. మరి నేను ప్రతి దినం చేసేటువంటి ప్రార్థన ఏంటంటే మరి మీరు బోధించేటువంటి ప్రాంతాల్లో మీ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు మరి మీ వాక్యం ద్వారా ప్రభావితులయ్యి మరి వారు దేవుణ్ణి దగ్గరగా వారు జీవించేవారుగా మరి దేవుని వాక్య ప్రకారంగా వారు జీవించేవారుగా వారు ఉండాలి అనేటువంటిది నా ఆశ అండి. This is going to be a hard statement for you. మరి ఒకవేళ ఈ మాట అనేక మందికి ఒకవేళ బాధ కలిగించొచ్చు. But I pray that if you are preaching a soft gospel to tickle the ears of the people, మరి ఒకవేళ మీరు బోధించేటువంటి బోధ మనుషులు వారికి ఇంపుకరంగా వారి చెవులకు మరి మరి మంచిగా మరి వారికి ఏ బాధ నొప్పి కలగకుండా ఉండే విధంగా మరి మీరు బోధించినట్లయితే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. That if you're preaching that soft gospel to get people to come to your church to give money so that you can live more comfortable, I pray God will break your heart. మరి మీరు మరి వారికి ఇంపైనటువంటి మాటలు తెలియజేయడం ద్వారా ఒకవేళ అనేక మంది ప్రజలు మీ సంఘానికి వచ్చి మీకు డబ్బులు ఇవ్వచ్చు, మరి మీరు ధనవంతులుగా మారొచ్చు. అయితే అది దేవుని చిత్తం కాదు. మరి మీరు వాక్యాన్ని ద్వారా మరి వారిని ఖండించి మరి మరి వారితో సరిగా వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగే విధంగా మీరు వాక్యాన్ని ప్రకటించాలన్న ఆశ.
Because God doesn't want people that are not sold out to Him. మరి ఎందుచేతంటే మరి దేవుడు మరి ప్రజలైనటువంటి వారిని మరి మరి దేవునికి వ్యతిరేకంగా మరి వారు జీవించి మరి వారు దేవునికి దూరమైపోవాలనే ఆలోచనతో మరి ఆయన కలిగి లేరండి. I want your hearts to be set on fire just like they were on Pentecost that day. మరి ఆనాడు పెంతెకోస్తు దినమందు ఎలాగైతే దేవుడు మరి అగ్ని ద్వారా మరి వారి హృదయాలను నింపి ఉన్నాడో అదే విధంగా మీ అందరి హృదయాలను మరి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఆయన నింపి కాల్చి అభిషేకించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. The apostles and those saved did not worry about money and possessions. They came and gave those to the church. మరి అపోస్తలులైనటువంటి వారికి ఉన్నటువంటి వారు ధనాన్ని ఎక్కువగా సంపాదించాలని గాని అధికారాన్ని వారు పొందుకోవాలని గాని వారు ఎటువంటి ఆలోచనలు వారికి లేవు. మరి ఆ ప్రారంభ దశలో వారికి ఉన్నవన్నీ కూడా వారు తిరిగి సంఘంలో వారు ఇచ్చేటువంటి వారుగా వారు ఉన్నట్లుగా వారు ఏమీ లేని వారుగా వారు కేవలం సువార్త కొరకే వారు జీవించేవారుగా ఇతరులను రక్షించడానికి మాత్రమే వారు జీవించేవారుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. You read the last 4 or 5 verses in Acts chapter 2 and Acts chapter 4, and you see how the church lived back after Christ died. మరి మీరు ఒకవేళ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఆ చివరి ఉన్నటువంటి 4-5 వచనాలు, అలాగే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి 4-5 వచనాలు మీరు చదివినట్లయితే ఆ యొక్క ఆదిమ సంఘంలో విశ్వాసులైనటువంటి వారు ఎలాగ సమర్పణతో వారు జీవించారు అనేటువంటి విషయాలు మీరు అక్కడ బాగా చదవగలరు. That's the way I want to live. మరి ఆ విధంగా మరి మనము ఆ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. And what it said in chapter 2 of Acts 42 to 47. Read those verses. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మరి ఆ యొక్క చివరిగా ఉన్నటువంటి ఆ యొక్క 43 నుంచి 47 వచనాలు మనం చదివినట్లయితే మరి వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మరి మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టముగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. Amen. Now, the apostle ministry was those men that were with Jesus the whole time, other than Paul. మరి ఈ అపోస్తలులైనటువంటి వారు మరి మరి వారు జీవించినటువంటి విధానము మరి ఇక్కడ అంతా రాయబడి ఉందండి. ఇంకా పౌలు గారు ఇంకా రక్షించబడలేదు. మరి ఆ మిగిలినటువంటి 11 మంది అపోస్తలులుగా పిలువనటువంటి వారు పరిశుద్ధాత్మ అనుభవం పొందినటువంటి 120 మందిలో మరి దేవుని చేత ఎన్నుకొనబడిన వారందరూ కూడా ఎలా జీవించారు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. I don't like titles. I don't like somebody claiming they're an apostle or a bishop or these others. I don't like it. మరి చాలా మంది అపోస్తలుమని బిషపులమని మరి రెవరెండ్లమని ఈ విధంగా వారు పిలువబడతారు. మరి ఈ విధంగా పిలువబడడం ఎంత మాత్రము మరి మరి అయ్యగారికి ఇష్టం ఉండదండి. I think it's almost blasphemy that we think we're somebody when Christ died on that cross for our sins and we're just a lowly servant. మరి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించి ఆయన కార్యాన్ని మరి ఆ రక్షణ కార్యాన్ని ఆయన చేస్తే మరి ఆయనకు సేవకులుగా ఉండవలసినటువంటి మనము, ఆయన ప్రతినిధులుగా మరి ఉండవలసినటువంటి మనము, ఆయనకి రావాల్సినటువంటి మహిమను మనం దొంగిలిస్తున్నాము అని నేను అనుకుంటా ఉంటాను. All I want to be called is Steve. మరి మరి మీరు నన్ను ఏమి మరి ముందు ఏమి మరి పెట్టి గౌరవించక్కర్లేదు. కేవలము నన్ను ఒక సహోదరుడు స్టీవ్ అని మరి పిలిస్తే మీరు సరిపోతుంది. But we as pastors and Steve,
we are in that apostles ministry of teaching others. మరి ఈ విధంగా మరి మీరు సహోదరుడు స్టీవ్ గారు మనందరం కలిసి ఆ విధంగా అపోస్తలుల బోధ మనం బోధించేటువంటి ఆధిక్యతను మనం పొందుకొని ఇతరులకు వాక్యాన్ని బోధించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. But we are not apostles. We are men of God seeking after him. మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము అపోస్తలులము కాదు గాని మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి మరి ఆయన ఎన్నుకొనబడినటువంటి ప్రజలం మాత్రమే, ఆయన మరి సేవకులం మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. Now, I believe that each of you men and women that call yourselves pastors or pastors' wives need to be out fellowshipping in your people's homes almost every day. మరి ఆ యొక్క మరి దైవజనులని దైవజనురాళ్ళని మరి పిలువబడినటువంటి మీరందరూ కూడా మరి మీరు చేయవలసింది ఏంటంటే మరి ప్రతి దినము కూడా మరి ఆదిమ సంఘంలో వారు ఎలాగైతే చేశారో ఆ విధంగా ప్రతి దినములో మరి ఇంటింటా మరి మీరు కూడుకుంటూ వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆదరిస్తూ బలపరుస్తూ ఉండవలసిన వారిగా మీరు ఉండాలని నా యొక్క ఆశ. We cannot gather together in the temple courts every day like they did then. We need to be in their homes. మరి ఆ విధంగా ప్రతి ఆదివారము మరి మనం కూడుకున్నటువంటి విధంగా సంఘంలో మరి మనం వెళ్ళి మనం కూడుకోవడం అనేటువంటిది కాకపోతే మనము మరి విశ్వాసుల యొక్క గృహాల్లోనే వెళ్ళి వారి గృహాల్లోనే మనం కూడుకొని ఆ యొక్క సహవాసం కలిగి ఉండి వాక్యం నేర్చుకుని ప్రార్థనలో విశ్వాసంలో బలపడాలని నా యొక్క ఆశ. Whether it's going in there and doing a short Bible study, but always praying for them. మరి వారి గృహాల్లోకి వెళ్ళి కొంచెంగా మరి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, మరి కొంత బైబిల్ స్టడీలా మనం మనం కార్యక్రమం మరి జరిగించుకోవాలి. మరి ఇవన్నీ చేయడం ద్వారా మరి మనం ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా దేవునిలో బాగా విశ్వాసంలో ఎదగడానికి వాక్యంలో ఎదగడానికి ఇవన్నీ కూడా కార్యక్రమం అవ్వాలి. It is not for you to go there and get a free meal. మరి అది ఆ యొక్క మరి గృహాలకు వెళ్ళి ఏదో మరి ఉచితంగా మీకు అక్కడ ఆహారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రం మీరు అక్కడికి వెళ్ళి ఏదో సమయాన్ని వృధా చేయడం మరి ఏదో ఆశించి మీరు అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరగకూడదు. It is there for you to go love the people where they're at peace, not rushing around trying to prepare for the pastor. మరి ఆ యొక్క మీరు వారి గృహాల్లోనికి వెళ్ళి మరి వారికి దేవుని ప్రేమను చూపించడం ద్వారా మరి మీరు ఆ యొక్క దేవుని ప్రేమను వారికి మీరు చూపించే వారిగా ఉండాలి కానీ ఏదో కంగారుగా మరి మీరు ఆ యొక్క మరలా మరి నేను వెళ్ళిపోవాలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని ఆ యొక్క మరి మీరు ఆ యొక్క సమయాన్ని కొంచెమే వారికి కేటాయించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. You remember when Jesus washed the feet of the apostles during the Last Supper? మరి ఆ యొక్క ఆఖరి చివరి రాత్రి భోజనమందు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదాలను ఎందుకు కడిగారు మీకు తెలుసా? He said to them, "You do not understand what I am doing, but you will later." మరి ఆయన వారికి పాదాలు కడుగుతా ఉన్నప్పుడు ఆయన వారితో చెప్పింది ఏంటంటే ఇదిగో నేను ఇప్పుడు మీ పాదాలు కడుగుతా ఉన్నాను కదా, మరి ఇప్పుడు మరి మీకు ఆ విషయము మరి దాంట్లో ఉన్నటువంటి అర్థం మీకు తెలియదు కానీ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మీరు అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు. Jesus was saying, even though I am the Messiah, I'm the Son of God, I am God, I humble myself and wash your feet. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను దేవాది దేవుడను, రాజులకు రాజును, ప్రభువునకు ప్రభువును, అయినా కూడా నన్ను నేను తగ్గించుకుని మరి నా శిష్యులైన మీ పాదాలను నేను కడిగాను అని ఆయన చెప్తా ఉన్నారు. And he was telling the apostles, even though you're the 11 that are going to carry this gospel to the world, you are nobody. You are to humble yourself before God and the people. మరి అదిగో మరి మీరు 11 మంది దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు, దేవుని శిష్యులుగా మరి అపోస్తలుగా మీరు పిలువబడ్డారు. మరి మీరు ఏదో మేము అపోస్తలమని గర్వంగా మీరు చెప్పుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. మరి నేను ఎలా అయితే తగ్గించుకున్నానో అలాగే మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీరు కూడా మీ శిష్యుల పాదాలను మీరు కడగాలి అని ఆయన మనకు నేర్పించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
And you need to pray before you go to somebody's home, because one time he's going to say, I want you to take your pan and your towel with you, and I want you to wash these people's feet. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క మరి ప్రేమను మరి మీరు వారికి తెలియజేయడానికి మరి మీరు వారి గృహాలకు వెళ్ళినప్పుడల్లా కూడా మీరు దేవుని ప్రేమను వారికి తెలియజేసేవారుగా ఉండాలని ఆయన కోరుకున్నారండి. And another time he's going to tell you, take bread and take juice and you celebrate the Lord's Supper with this couple. మరి ఆయన మరొక సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, మరి ఆ విధంగా మరి మీరు ఆ యొక్క మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మరి జీవాహారము మరి జీవ జలాన్ని మీరు తీసుకునేవారుగా మీరు ఉండాలని ఆయన బోధించారు. It won't, if you do the same thing every time you visit somebody, it's a tradition then. That's not what I'm talking about. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మనం ఆచార సంబంధంగా చేసేటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి ఆ యొక్క కేవలము ఆచార పరంగానే అవి ఉపయోగపడతాయి, కానీ అది మన హృదయాలకు విశ్వాస జీవితాలకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. I am talking about you loving the Lord God with all of your heart and you following what happened in Acts 2 and 4 to where your people learn humility and they learn mentoring from you on how to be a Christian. మరి ఆ విధంగా మరి ప్రభు కోరుకున్నటువంటి విధంగా కొత్తగా రక్షణ పొందినటువంటి వారికి మరి మీరు ఇంకా వాక్యం ఎదిగింపచేసి ఎలాగ ప్రార్థనలో మరి వారు ఎదగాలి, ఎలాగ విశ్వాసంలో ఎదగాలి, ఎలాగ వాక్యాన్ని నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను మీరు వారికి నేర్పిస్తూ మరి వారిని ప్రభువులో ఇంకా ఎదిగే విధంగా మీరు చేసేవారుగా మీరు ఉండాలనేటువంటిదే నా ఆశ. When we read that chapter 2:42 to 47, because of what the apostles were doing in leading the people, people were saved every day. మరి ఇక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 42 నుంచి 47వ వచనంలో జరిగినటువంటి విధంగా మనం కూడా చెయ్యాలి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అలా చేసినప్పుడు మరి ఆ దినాల్లో మరి ప్రతి దినము అనేక మంది రక్షించబడేటువంటి వారు, అనేక మంది ఆ యొక్క రక్షణ అనుభవాన్ని వారు పొందినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. అలాగే మీ ప్రాంతాల్లో అనేక మంది రక్షించబడడానికి అది ఎంతో కారణమవుతుంది అనేటువంటిది నా ఆశ. You want to see God move in your life and in your church life? You start praying. You start submitting to the Lord. You give him everything you got and say, God, I will do anything you tell me to do. మరి ఆ విధంగా మీ జీవితాల్లో, మీ సంఘాల్లో, మీ గ్రామాల్లో మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు రక్షించబడాలి, దేవుని వైపు ఆకర్షించబడాలి, మరి దేవుని బిడ్డలుగా మార్చబడాలి అని మీరు నిజంగా కోరుకున్నట్లయితే మరి ముందు మీరు దేవునికి సంపూర్ణంగా మీరు సమర్పించుకుని, ప్రభువా మరి నన్ను ఆనాడు అపోస్తలులను ఎలాగైతే ఆదిమ సంఘంలో వాడుకున్నావు అలాగే నన్ను కూడా వాడుకో ప్రభువా అని మనం ఆయనకి సమర్పించుకొని మనం జీవించినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని వాడుకునే దేవుడుగా ఉన్నారు. 6 months from now, a year from now, you look back and say, Lord, I remember when we talked about just submitting to you totally, and I see what you've done in our church in people's lives. మరి ఆ విధంగా 6 నెలల తర్వాత మరి మీరే చెప్తారు, ఇదిగో మీరు ఆ ఫలానా రోజు మీరు వాక్యం చెప్పారండి, ఆ వాక్యం విన్న తర్వాత నేను అదే విధంగా చేసి ఆదిమ సంఘంలో ఎలాగైతే అపోస్తలులు ఎలాగైతే కార్యాలు జరిగించారో అలాగే నేను ఆ యొక్క మరి కార్యాలు జరిగించాను, అలాగే బోధించాను అని మీరు చెప్పినప్పుడు మరి ఆ యొక్క మరి దాన్ని మరి ఆ యొక్క మరి మీ సంఘంలో ఎంతో అభివృద్ధిని మరి మీరు చూసేవారుగా మీరు ఉంటారు అనేటువంటిది నా యొక్క ఆశ అండి. Because what I see you've done in my life, your life, my life, had nothing to do with Steve and Jochen and Amos and Manahor and Lalo. It had nothing to do. It had to do with me myself submitting to God. మరి ఆ విధంగా మనం ప్రభువుకు సంపూర్ణంగా మనం సమర్పించుకుని మనము ఆదిమ అపోస్తలుల వలె మనం పరిచర్య చేసినప్పుడు మరి అయ్య గారు గాని, మరి మనోహర్ గాని, మరి ఆమోస్ గారు గాని, అలాగే లాలు గారు, మరి ఏ దైవజనుడు కూడా మరి ఆ యొక్క చేయలేనటువంటి గొప్ప కార్యాలు మరి మీ ద్వారా మరి ప్రభువు ఆ యొక్క మీ ప్రాంతాల్లో ఆయన జరిగించుకునేవాడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. I see somebody just posted, Lord, use me as a small pot
That's all I want, Lord. Just use me like a small pot. Fill me up and let it flow out. మరి ఇక్కడ ఎవరో మరి మెసేజ్ పెట్టారు, ప్రభువా నన్ను ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకోవయ్యా, మరి నన్ను నింపయ్యా, నన్ను నింపి నన్ను వాడుకో ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని ఒక సహోదరుడు పెట్టారండి. మరి ఆ విధంగా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన మనల్ని నింపి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Just a small pot, Lord. That's all I want to be in your presence. మరి ఆ యొక్క ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకో ప్రభువా, మరి అదే నేను కోరుకునేటువంటిది. ఇంకా అంతకు మించి నేను ఏం కోరుకుంటలేదయ్యా, ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకో అని మనం కూడా ప్రార్థన చేద్దాం. Lord, wipe my heart clean. Don't let there be any pride and selfishness and greed inside of me. మరి ప్రభువా నాలో ఎటువంటి స్వార్థము గాని, అసూయ గాని, అధికార వాంఛ, ధనాశ ఏమి కూడా లేకుండా మరి నీ కొరకు సంపూర్ణంగా నేను సమర్పించుకోవడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, నీకు Lord. వందనాలని చెప్దాం. Set my heart on fire for you, Lord. ప్రభువా నీ కొరకు మరి మండేటువంటి విధంగా, నీ కొరకు మరి అనేక గొప్ప కార్యాలు చేసే విధంగా నన్ను వాడుకో ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. Lord, help me to love the people with all of my heart. ప్రభువా నా పూర్ణ హృదయంతో మరి నా పూర్ణ ఆ యొక్క వివేచనతో నాయన మరి నశించిపోయేటువంటి ఆత్మల ఎడల భారము ప్రేమ కలిగి నాయన మరి వారిని నీ వైపు మరి నడిపించడానికి నాకు సహాయం చేయి, నన్ను బలపరచు అని మనం ప్రార్థన చేద్దాం. Lord, I realize that if I will focus on you and walk with you, I don't have to worry about building a church building. ప్రభువా ఈ విధంగా మరి నా యొక్క ఆశ మరి ఆ యొక్క మరి ప్రజలైనటువంటి వారిని రక్షించాలి, ప్రజలు నశించిపోతున్నటువంటి వారి ఆత్మల ఎడల భారము నేను కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క నా సంఘం ఎలా కట్టాలి, మరి ఎక్కడ స్థలం కొనాలి, మరి ఇటువంటి ఆలోచనలు రాకుండా మనము ఆ యొక్క ఆయన పరిచర్యలో అనేక మంది ఆత్మలను రక్షించేటువంటి పనిలో మనం బిజీ అయిపోతా ఉంటాం. Lord, I won't have to worry about money because you're going to take care of me. ఇదిగో ప్రభువా మరి ఆ యొక్క నాకు ధనం ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఆ యొక్క అనేటువంటి విషయంలో నేను ఎంత మాత్రం కూడా బాధపడను. ఎందుకంటే నాకు కావలసినటువంటి ధనాన్ని అంతా కూడా మరి ఆ యొక్క సహాయం అంతా కూడా నీ దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి నేను విశ్వాసంతో ముందుకు సాగిపోతానయ్యా అని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉంటాం. Lord, purify my heart. Just wipe it clean and help me stay that way. ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరించండి అయ్యా, మరి ఆ యొక్క మరి నీ కొరకు మరి ఆ యొక్క నమ్మకంగా మరి మేము జీవించడానికి, నీ కొరకు ఆ యొక్క సాక్షులుగా మేము జీవించడానికి మమ్మల్ని వాడుకో ప్రభువా అని మనం ఆయనకు సమర్పించుకునే వారుగా మనం ఉండాలి. Lord, I just want to love you like the apostles did, and those 120 people and those 3,000 people. ప్రభువా నాయన మరి ఆ యొక్క ఎలాగైతే అపోస్తలులు 120 మంది మేడగదిలో మరి కనిపెడుతూ ఉన్నప్పుడు వారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకొని మరి వారు ప్రకటించినప్పుడు వారు సాక్షులుగా ఉన్నప్పుడు 3,000 మంది కంటే అధికమైనటువంటి ప్రజలను నీవు ఒక దినంలో నేను రక్షించుకున్న దేవుడు అయ్యా, నీకు వందనాలు అని ఆయనకి మనం కూడా అదే విధమైన సమర్పణతో మనం పనిచేయడానికి మనం నిర్ణయించుకుందాం. Oh, I just want to walk like Peter, to where I'm so focused on you that you are healing people through the faith that I'm showing. ప్రభువా ఎలాగైతే పేతురును నువ్వు ఆ యొక్క నీ వైపు చూస్తూ ఆయన విశ్వాసంతో మరి నీ యొక్క మరి అడుగుజాడల్లో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మరి ఆ యొక్క ఆయన నీడపడి అనేక మంది ఎలాగైతే స్వస్థపరచబడ్డారో అటువంటి ధన్యత నాకు కూడా అయ్యయ్యా, నేను కూడా పేతురు వలె విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి, నీ సంపూర్ణ సమర్పణతో ముందుకు సాగిపోవడానికి నాకు కూడా నేర్పించండి అయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. People will bring their sick and their possessed people to the church because the faith, the healing faith is there, not for us to get the glory. మరి ప్రజలైనటువంటి వారు మరి ఆ యొక్క మరి రోగంతో మరి బాధించబడుతున్నటువంటి వారిని, మరి ఆ యొక్క దయ్యాలతో పీడించబడుతున్నటువంటి వారిని ఎందుకు సంఘానికి వాళ్ళు తీసుకొస్తారంటే వారిలో విశ్వాసం ఉంది, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అనేటువంటి ఆ విశ్వాసంతో వారు వస్తున్నారు. కాబట్టి అది దేవునికి మహిమకరంగా జరగాలి గాని నిన్ను నీవు హెచ్చించుకునే విధంగా ఆ కార్యాలను ఎంత మాత్రము కూడా చేయకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Those that oppose the church and want to persecute and shut it down will stay away from the power of God that is in the church and the people.
మరి ఆ యొక్క మీ సంఘములో మరి దైవజనుల లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క శక్తిని బట్టి ఆ యొక్క సంఘ విశ్వాసుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క శక్తిని బట్టి ఎవరైతే మిమ్మల్ని హింసించాలని మిమ్మల్ని బాధ పెట్టాలని మరి ఆ యొక్క మరి వస్తా ఉంటారో వారు మీలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి మరి వారు దూరంగా వెళ్ళిపోయేవారుగా మరి ఉండే విధంగా మీ జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Oh, the church in Acts, they were in the temple courts and people would not approach them for fear of God. మరి ఆ యొక్క అపోస్తలులైనటువంటి వారు ఎలాగైతే మరి వారు ఆ యొక్క మరి దేవుని ఆ యొక్క శక్తితో వారు నింపబడి పరిచర్య జరిగించినప్పుడు ప్రజలైనటువంటి వారి దగ్గరికి ప్రజలైనటువంటి వారు మరి వారి దగ్గరికి వచ్చి మాట్లాడాలంటేనే వారు భయపడేటువంటి వారు. ఎందుకంటే దేవుని శక్తి వారి మధ్య ఉండేది. ఆ విధంగా ఆ శక్తిని బట్టి వారు భయపడ్డారు అనేటువంటి విధంగా ప్రజలు మీ ఆ యొక్క దేవుని బిడ్డలకు భయపడే విధంగా దేవుడు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. But people were saved every day because they had the calling of the Holy Spirit. మరి ఆ విధంగా మరి వారు ఎంతో శక్తితో ప్రభావంతో మరి వారు కార్యాలు జరిగించినప్పుడు మరి ప్రతి దినము కూడా మరి అనేక మంది ఆ యొక్క రక్షణ అనుభవాన్ని వారు పొందుకుని ప్రభువు వైపు ఆకర్షించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Father, touch me, touch my brothers and sisters. Give us that desire to love you with everything we have. నా యొక్క ప్రియమైన బిడ్డలను నాయన సహోదరులను సహోదరులను నాయన నీవు ముట్టండి నాయన. మరి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వారు ఉండడానికి మీరు కార్యాలు జరిగించండి. Pastor Joaquin, let's now go into our silent prayer. Okay? Yes, sir. మరి మరి ఇప్పుడు మనందరం కూడా మరి మనం ప్రార్థన చేద్దాం దీనత్వంతో ప్రభువుకు మనం సమర్పించుకుందాం. మీరు కూర్చుని ప్రార్థన చేసినా, నుంచుని ప్రార్థన చేసినా, మోకరించి ప్రార్థన చేసినా మీరున్న స్థలాల్లోనే వ్యక్తిగతంగా ప్రభుతో మీరు మాట్లాడండి. ప్రభు మీ మెల్లని స్వరంతో మీతో మాట్లాడబోతా ఉన్నారు. ప్రభువా నన్ను వాడుకో అని చెప్పండి. మీ హృదయంలో ఉన్నటువంటి భారం అంతా కూడా ఆయన దగ్గర కుమ్మరించమని మనవి చేసుకుంటున్నాం. Let's all be praying and not hitting the buttons. మరి మీకు ఏమైతే ఆ యొక్క కొదువులు ఉన్నాయో, మీకు ఏదైతే మరి ఆ యొక్క సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం మీరు దేని విషయంలో బాధించబడతా ఉన్నారో వాటన్నిటి నిమిత్తము ప్రభువుని అడగండి. ప్రభు వాటన్నిటిని కూడా తొలగించాలని ఇష్టపడతా ఉన్నారు.
ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. Jochen, hold off for a couple more minutes. Please cry out to the Lord. We need Him. అందరూ కూడా దేవునికి మొరపెట్టండి. దేవుని సన్నిధిలో మరి మీ హృదయాలను కుమ్మరించండి. ప్రార్థనలో ఆయన అడగండి. Please pray for yourself and your relationship with Him. మరి దేవునితో మీ యొక్క బంధము, మీ యొక్క అనుబంధము గట్టిపడే విధంగా వ్యక్తిగతంగా మీ యొక్క సమస్యలు, మీ యొక్క బలహీనతలు అన్ని కూడా దేవునికి తెలియజేసే సమయం అండి ఇది. Pray for us to be united together in His Word. మరి ఏ విధంగా వాక్యంలో మనం నేర్చుకున్నామో అలాగే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండే విధంగా ఆదిమ సంఘంలో ఎలాగైతే ఐకమత్యంగా ఉండి మరి వారు పరిచర్య చేశారు అలాగే మనం అందరం ఐకమత్యంగా ముందుకు సాగిపోవాలని ప్రార్థన చేయండి. And it's got to start inside each one of our hearts. మరి ఇదే ఐకమత్యము, మరి దేవుని యొక్క ఆ యొక్క శక్తి ఆయన ప్రభావం మన అందరి హృదయాల్లో, ఒక్కొక్కరి హృదయాల్లో మండించి మరి మనందరం మండబదే విధంగా ప్రార్థన చేద్దాం. As Jochen sings, let's worship Him with all of our heart. మరి మనం పాటలు పాడుతూ ఉంటుండగా మరి ఆ యొక్క మీ అందరూ కూడా హృదయాల్లో ఉల్లసిస్తూ సంతోషిస్తూ మీరు కూడా దేవుని ఆరాధించండి. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినవుగా, గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినవుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలముతో ఇచ్చినవయ్యా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినవయ్యా. ఆరాధన 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 నీకే. పూర్ణ హృదయంతో ఆరాధించాం. ఆరాధన 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 నీకే. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా, ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల మంచి కుమ్మరి, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల మంచి కుమ్మరి.
ఆరాధన 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 నీకే. ఎంత లోతుగా నువ్వు మరి ఆయనకు మరి పడిపోయినా కూడా నిన్ను లేవనెత్తగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎంత దూరముగా నువ్వు పారిపోయినా కూడా నిన్ను తిరిగి ఆయన సమకూర్చగలిగినటువంటి దేవుడు. పగిలిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పాత్రగా ఒకవేళ ఉంటే తిరిగి నిన్ను సరిచేసి మరి ఒక యోగ్యకరమైనటువంటి పాత్రగా ఆయన మార్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. అటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గొర్రెల కాపరి అయినటువంటి దావీదును మరి ఆయన రాజుగా చేసినటువంటి దేవుడు. అలాగే మరి నిన్ను కూడా ఒక ఆయన మరి పని కొరకు సాక్షిగా ఆయన నిలవబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మనం మహిమపడతామండి. దేవునికి నూతనమైన అభిషేకాన్ని ప్రభు మనకి ఇచ్చారు. నూతనమైనటువంటి మరి ఆ యొక్క బలాన్ని ఆయన మనకి ఇచ్చారు. నూతనమైనటువంటి శక్తిని ఆయన మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మనమందరం కూడా ఆయన ప్రార్థన చేసి ప్రార్థనలో మరి ఆయనకు ఆయనకు ఇంకా సమీపస్థులంగా మనం జీవిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. దేవుని స్తుతించండి. ప్రభువా నిన్ను నేను నమ్మానయ్యా, నిన్నే నేను ఆశ్రయించానయ్యా. మరి నీ యొక్క నరులైనటువంటి వారు నన్ను ఏమి చేయలేరు గాని నీవే నా ఆశ్రయము, మరి నిన్నే నేను ఆశ్రయంగా నేను చేసుకున్నానయ్యా అని మనం ప్రభు దగ్గరికి మనం వద్దాం. ప్రభు మనల్ని మరి ఆయన బలంగా ఆయన వాడుకునేటువంటి దేవుడు. పేతురులా పౌలులాగా ఆయన అపోస్తలులను ఎలాగైతే వాడుకున్నాడో మరి అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన శక్తిని ఆయన ప్రభావంతో మనల్ని నింపి ఆయన ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సారే పైనున్న మట్టినయ్యా, సరి అయిన పాత్రమునయ్యా, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన సర్వ చిత్తము ఆయనకు మనం ఆయన్ని సమర్పించుకున్నప్పుడు మరి ఆయన మనల్ని ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన చేసుకొని మరి ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. సహోదరుడు మరి ఆ కోరినటువంటి విధంగా ఒక చిన్న పాత్రగా నన్ను నింపయ్యా, నన్ను వాడుకో అని ఆ యొక్క సహోదరుడు ప్రార్థించిన రీతిగా మనందరం కూడా అదే రీతిగా మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనందరినీ కూడా నింపి ఆయన వాడుకోవాలని కోరుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా మరి మీరు ఆ యొక్క ప్రార్థనలో మరి మీరు ఉన్నప్పుడు మరి ఆ యొక్క మీరు పొందినటువంటి అనుభూతిని మాకు తెలియజేయాలన్నా మరి మీకు సమయాన్ని ఇస్తామండి. మరి మరి మీరు మాట్లాడొచ్చు. మరి ఇప్పుడు మీ విషయాలు ఆ యొక్క మీరు వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా, ఈ యొక్క ప్రార్థనలో మీరు పొందినటువంటి అనుభూతిని మాకు తెలియజేయాలన్నా మరి తద్వారా మేము కూడా ఆ యొక్క విశ్వాసంలో ఎదగడానికి ప్రార్థనలో ఎదగడానికి అవి ఎంతగానో సహకరిస్తూ ఉంటాయి. దయచేసి మీరు తెలియజేయాలని మనవి చేసుకుంటున్నామండి. అన్నా ప్రైజ్లాడన్నా, వందనాలన్నా. నేను ఇస్సాకన్నా వందనాలు, కామారెడ్డి నుంచి అన్నా. వందనాలన్నా. అన్న నిజంగా ఈ ప్రైజ్లాడన్నా, నిజంగా ఈ దినాన్న ఈ మీట్ ద్వారా ఒక అపోస్తుల ఉపదేశాన్ని వినగలిగానమన్నా. చాలా కాలం తర్వాత వాస్తవానికి బయట దేశములలో ఉన్నవారు సువార్తనే అందిస్తారని, సువార్తనే చెప్తారని మేము అనుకున్నాము. కొంతమంది ద్వారా ఉపదేశం విన్నాం. ఈ రోజు దైవ సేవకుల ద్వారా సేవ ఎలాగో చేయాలి, సంఘం ఏ రీతిగా కట్టబడాలి, ఆదిమ అపోస్తుల కాలమున సంఘం ఏ రీతిగా కట్టబడిందో ఈ కడవరి దినాలలో అట్టి సేవ సంఘాలలో జరగాలి.
సంఘము అపోస్తుల బోధలో కట్టబడాలని, పరిశుద్ధాత్మ ద్వారా సంఘము కట్టబడాలని, నిజంగా మనము మరుగై ఉండి క్రీస్తును మన ద్వారా ప్రత్యక్షపరచాలని దైవ సేవకుల ద్వారా చాలా లోతైన ఉపదేశం అన్న ఈరోజు సేవకులకి కావాల్సింది. ఇది గాస్పల్ కాదు. సంఘము ఏ రీతిగా కట్టాలి, ఒక ఆత్మ రక్షింపబడాలంటే, విశ్వాసి దేవుని మందిరానికి రావాలని అంటే ఒక సేవకుడు ఎట్టి అనుభవాలలో ఉండాలి అని దైవ సేవకుల ద్వారా ఇది చాలా లోతైన ఉపదేశము, చాలా క్లుప్తముగా దైవ సేవకులు అందించారన్న. నిజంగా ఈ రోజు ఒక ఉన్నతమైన ఉపదేశం దైవ సేవకుల ద్వారా నేను విన్నాను. చాలా కాలము తర్వాత సేవకులకు కావలసిన ఒక శ్రేష్టమైన వర్తమానం అన్న. మనము మరుగై ఉండి క్రీస్తు మనలో నుంచి ప్రత్యక్షం అవ్వాలి. మన డిగ్రీలు, మన హోదాలు ఏవి కూడా కనబడకూడదు. క్రీస్తే ప్రత్యక్షం అవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా మనము తగ్గించుకొని ఉండాలని ఆదిమ సంఘంలో వారు చేసిన పరిచర్య, పరిశుద్ధాత్మ ద్వారా సంఘం కట్టబడింది. అలాంటి పరిచర్య ఈ కాలములో మన ద్వారా జరగాలని, అలాగూ అపోస్తుల కాలమున సంఘం ఏ రీతిగా కట్టబడిందో అట్టి అనుభవాల్లో కట్టబడాలని దైవ సేవకులు చాలా స్పష్టంగా ఆత్మలో ప్రేరేపించబడి ఆత్మ చేత ఈ దినాన్ని బోధించారన్న. ఈ విషయంలో నేను సేవ విషయంలో చాలా బలపడ్డాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా వందనాలు. నా వ్యక్తిగతంగా ఇంగ్లీష్ లో చెప్పలేను కానీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానన్న మీకు, అదే విధంగా వాక్యం అందించిన దైవ సేవకులకి. Praise the Lord. Pastor Isaac is telling, and today I really very much blessed through the word, and after many years I heard this message about how the apostles did in the beginning time, in the ministry, in the church beginning time. So that is the thing we have to do in our lives to lead many people to Christ. We must deny ourselves. We must reduce before God. God must be glorified through us. We did not put titles before us. That is the thing I learned. And Please mute. So I humble myself. So today onwards I humble myself. I as apostles did in the old in the beginning days. Today this time also I have to submit myself completely to God, and I will also Amen. do like apostles did in the early church. Thank you so much for sharing this wonderful word, eye-opening word, and that word is really touched my heart, and I really blessed through the word. Thank you so much for sharing this wonderful message. Amen. In these days, Praise God. Thank you, Pastor. in these days, we cannot hear this type of messages. Only other things people preaching, but you tell what is needed, really needed, what is really need for the God's people. So this is the thing. God spoke through us, spoke through you to us, to open our eyes, to open our hearts, to change our ministries, and to bring many people, gain many souls for God. This is really helpful to grow more in our in Christ. That is helping us. Thank you so much for giving this wonderful message, sir. Thank you so much. Praise the Lord. God gets all the glory. Amen. Amen. థ్యాంక్ యూ. సమస్త మహిమ దేవునికి తెలియజేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా ఎవరైనా మరి వాక్యము మరి ద్వారా మరి మా జీవితాల్లో మరి ఆ యొక్క మేము దీవించబడ్డామండి, అలాగే ప్రార్థన సమయంలో ప్రభు మాతో మాట్లాడాడు అనే విషయాలు మరి మీరు తెలియజేయాలంటే మీరు తెలియజేయచ్చండి. మరి ఆ యొక్క మేము కూడా ఆ విశ్వాసం ఎదగడానికి, ప్రార్థన జీవితంలో ఎదగడానికి అవి ఎంతో దోహదపడుతూ ఉంటాయి. అన్న వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ అన్న. ఈ రోజు చక్కనటువంటి వాక్యాన్ని అయ్యగారు చెప్పారు. మనము తగ్గించుకోవాలా, దేవునుడు హెచ్చించబడాలా అని చెప్పనని ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి దైవ సేవకుడు ఎంత తగ్గింపు కలిగి ఉంటే తన పరిచర్యలు అంత బహుబలముగా వాడబడతాడో, దేవుని సేవలో ఎదుగుతాడని ఒక చక్కని మంచి వాక్యాన్ని అయ్యగారు మాకు చెప్పటం ద్వారా మేము ఎంతగానో బలపడ్డాము. ఆత్మీయంగా మేము ఎదగటానికి మాకు దోహదపడుతుందన్న. ఈ రోజులో సేవకులందరూ కూడా రెవరెండ్లు, బిషప్లు అని చెప్పుకోవటానికే చూస్తారు తప్ప కానీ నేను పరిచారకుడిని, నేను పరిచర్య చేయటానికి వచ్చాను, ఆ పేరులకు, పదవులకు, లేక ఆ మరి డిగ్రీలకి నేను అర్హుడను కాదు, నేను పంపబడిన వాడనని ప్రభు చెప్పినట్టుగా ఆ చక్కనటువంటి మరి వాక్యం చెప్తూ, అలాగే మరి ఆ పాద పరిచర్య కొరకు కాళ్ళు కడగటం కోసం కూడా మంచి వాక్యం చెప్పారు అయ్యగారు. నిజంగా చాలా వందనాలని చెప్పండి అన్న అయ్యగారికి.
అలాగే అన్న చిన్న ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఉందన్న. అన్న ఏంటంటే మా తమ్ముడికి 3 రోజుల క్రితం అంటే మంగళవారం యాక్సిడెంట్ అయిందన్న. మా తమ్ముడు చర్చిలో కూడా మనం రెండో రోజు మీటింగ్ పెట్టాము అన్న గోపాలపురంలో. అది చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నాడన్న. కొంచెం ప్రార్థన చేయించండి అన్న. మొఖానికి దెబ్బలు తగిలి ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు. సుమారుగా 4 లక్షల రూపాయలు అవుతుందన్న ఖర్చు. అన్న అది దేవుడు సమకూర్చేటట్టుగా ఆపరేషన్ అయ్యేటట్టుగా ఈ రోజు శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ మీతో గడపాల, ప్రార్థన చేయించుకోవాలి అయ్యగారికి తమ్ముడితో అని చెప్పి నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చానన్న. రాజమండ్రి సాయి హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్న తమ్ముడిని. అన్న తమ్ముడి పేరు విక్టర్ పాల్ అన్న, గోపాలపురము. అన్న ప్రార్థన చేయించండి అన్న. డబ్బులు అన్న దేవుడు ఇచ్చేటట్టుగా, దేవుడు త్వరగా తమ్ముడు కోలుకుని ఇంటికి వచ్చేటట్టుగా, మళ్ళీ వారి పరిచర్యలో తమ్ముడు వాడబడేటట్టుగా ప్రార్థన చేయించండి అన్న. ముఖం మీద తగిలిన అన్న దెబ్బలో ముక్కు ఒకటి బాగా ఇదిగిపోయింది, చితికిపోయింది. బుగ్గలు 2 చితికిపోయినాయి. దావడం సింకోటి చితికిపోయింది. నొసలు ఒకటి పాడైపోయింది. ప్లాస్టిక్ సర్జరీలు దాదాపుగా 5-6 ప్లేట్లు పడతాయని చెప్పారన్న ముఖం మీద. అన్న అవన్నీ దేవుడు మంచిగా ఎప్పటి మామూలు వేళ తన ముఖాన్ని దేవుడు చక్కగా ఇచ్చేటట్టుగా, మరలా సేవలో వాడబడేటట్టుగా, ఆర్థికంగా దేవుడు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేయించండి అన్న. తమ్ముడి పేరు విక్టర్ పాలు, మీకు తెలుసు అన్న. అన్న ఓకే అన్న. Pastor Solomon Raju is telling today you tell the world to humble ourselves, to do not put the names bishops, reverend, like that. We did not we did not give have the glory what God have that. So we must reduce ourselves and give the glory to God. That is the thing we learned, and I really very much blessed through the word today. And today many people do not doing like this. Many people putting their names before reverend, bishop, like that. So this is all not God's will. So because of that they are getting the glory, but God did not getting the glory. So we learning, we did not put the names before us, like a bishop and reverend and doctor, like that. So this is very much helpful us to grow more in Christ, and to invite people, many people, those who are perishing in our villages, they can understand, they can have the relationship we have with God, and they will come to Christ and glorify his name and have salvation in their lives. Praise the Lord for your great message. It is very helpful to grow in our to grow in a God, and gain many souls to Christ Jesus in our areas. Thank you so much, sir, for sharing this. Amen. Yes, sir. What was Theropoli talking? నా ప్రార్థన రిక్వెస్ట్ కూడా చెప్పండి అన్న. అన్న తిరుపాల్ గారు, మరి మరి మీరు ఏదో చెప్తున్నారు. సార్ వందనాలు సార్. అన్న తిరుపాల్ అన్న, వందనాలన్న. సార్ దేవుడు అయ్యగారు మాట్లాడుతుండగా నాతో దేవుడు మాట్లాడినాడండి. దేవుని వాక్యం ద్వారా నేను కూడా పట్టబడినాను. అపోస్తలుల బోధ సహవాసము మరి ఒక ఆదివారమే కాకుండా విశ్వాసుల గృహాలను దర్శించి వాళ్ళతో ఎక్కువ సమయం గడిపి వాళ్ళను బలపరిచే విధంగా ఉండాలని చెప్పి మరి అయ్యగారు చెప్తూ ఉండగా మరి నేను కూడా మరి ఎక్కువగా విశ్వాసులతో మరి కాలం గడిపేదానికి ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. ఎందుకంటే వాళ్ళని ఎక్కువగా బలపరిచేదానికి నేను కూడా నా వంతు పాత్ర ఒక చిన్న పాత్రగా వాడుకోవాలని నేను అప్పుడే డిసైడ్ అయిపోయి మెసేజ్ పెట్టాను సార్. అంత మాత్రం కాదు, వాస్తవానికి నేను ఎప్పుడు హెచ్చింపబడాలని కోరుకోనండి. రెవరెండ్లు అవన్నీ నాకు అయితే నచ్చవు. నేను బ్రదర్ అని పిలిపించుకుంటాను. బ్రదర్ అని చాలు అని అంటాను. మరి మా కోసం ప్రార్థన చేయండి. మరి ఎక్కువగా దేవుని పని చేయాలా. మరి అనేక మంది నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడేదానికి నన్ను కూడా ఒక పాత్రగా వాడుకో ప్రభువా అని చెప్పి ఒక చిన్న పాత్రగా వాడుకొని నేను అయ్యగారు చెప్తూ ఉండగానే ప్రార్థన చేశాను. ఎందుకంటే అయ్యగారు ఈరోజు మంచి సేవకులను బలపరిచే వాక్యం చెప్పారండి. నిజంగా ఇది మరి ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంది.
ఎంతో ఎంకరేజ్ చేసింది ఈ వాక్యము, ఎంతో బలపరిచింది. ఇంకా సేవ ఎక్కువగా చేసేదానికి ఈ తక్కువ సమయము, దేవుడు మనకిచ్చిన ఈ తక్కువ సమయంలో మరి ప్రభు రాకడ దినాల్లో మరి ఎక్కువగా మరి ప్రోత్సహింపబడేదానికి ఈ మెసేజ్ ఉపయోగపడింది నా జీవితంలో. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో గణపరుస్తున్నాను. మీకు మా హృదయపూర్వకమైన వందనాలు సార్. అయ్య గారికి కూడా వందనాలండి. Thank you so much, sir. Pastor Tirupalu is telling, and God spoke through you today, and God, through your word, God touched my heart, and I began to speak with God, and I take a decision before God. God, I want to work for you in the coming days, as apostles work every day. I also want to work like you, Lord, like you, like the apostles did. I also only I also go into the homes and share the God's word, and I not only on Sunday, not only in weekly once, but like a church, and I will go to every believer's house and encourage them and work with work for you, and share the God's word, and how to pray, how to read the Bible, and I will how to have more faith in God. Like that, everything I have to teach them, and I encourage them. Like that, he take a decision that time you tell. So that time he send a message, Lord, use me as a small vessel, and fill me with your power. Like that, he take the decision before God, and he's tell the decision to all of us. That is really wonderful. Thank you so much for sharing this wonderful message for the for the servant of God's. This is very helpful to us as a servant of God's working for him in this world. We will happy to call as a servant of God and brothers. We are co-brothers and brothers. We would like to call as brothers, not doctor, not bishop, not reverend. We are all brothers in his God's kingdom. Praise the Lord. Praise the Lord. That is a really blessed my heart through this message. Thank you so much for sharing this message, sir. Thank you, sir. Thank you, sir. Okay, a small request, sir. A small request. A small request, sir. In 2022, we started church building construction, sir. That is going to be slab level, sir. Slab level. Nearly 10 lakhs rupees expenditure we have expended, sir. Present due to lack of money, that is not completed, sir. So please pray to slab only, sir. Slab work, roof work only, sir. Please pray for us, sir. Please pray for the construction of church buildings, sir. Got it. Present we have a small house. In our house, we have gathered and worship there, sir. In our house, sir, only. So please pray for us. Hallelujah. Sir, little prayer request, sir. Anna, వందనన్నా. Sir, this is Stephen from Visakhapatnam, Paderu. My son is going to 10th class examination, sir. And my both daughters are preparing for NEET examination, for medical examination. So please pray for every pastors. Nice message. Be happy of this message. Thank you very much. What's his name? బ్రదర్ ఆ నేమ్స్. Sir, my name is Stephen from Visakhapatnam. This is the interior tribal area. What is your name? Stephen. My name is Stephen, sir, Stephen. You got a good name. మీ పేరు చాలా బాగుందంట. సార్ పేరు కూడా అదేనండి, స్టీవెనే సార్ పేరు కూడా.
Sir. Thank you. I will definitely follow with you, sir. Sure. సార్ Amen. మీకు I want పాప పేరు చెప్పండి ప్రేర్ చేయడానికి talking about getting a My daughters name. both are, one daughter is Asrita and second daughter is Naisi. My son is Rakshit. 3 childs are going to the examination. My son is going to the 10th class examination. Both daughters are preparing for NEET examination. Amen. తప్పకుండా మరి Got it on the prayer list. తప్పకుండా ప్రార్థన చేస్తామన్నా. అయ్యగారు నోట్ చేసుకున్నారంట ప్రేయర్ లిస్ట్ లో. తప్పకుండా ప్రార్థన చేస్తారు. When we talk about bishop and reverend and all that, show it to me in the Bible where the apostles were called by the people Apostle Peter, Apostle Paul, Apostle John, or Stephen as disciple, deacon Stephen. It's not in the scriptures. మరి మీరు So we don't need titles. We have God's anointing, and that's all we need. Amen. మరి ఆ యొక్క అపోస్తలులు అనేటువంటి వారు, మరి శిష్యులు అనేటువంటి వారు, అపోస్తలుడైన యోహానని గాని, అపోస్తలుడైనటువంటి మరి మత్తయ్య గారు అని గాని వారు పిలువబడలేదు. అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన పేతురు గారు అని పిలువబడలేదు. మరి ఎందుచేత మరి వాక్యంలో లేనటువంటిది మనం మరి వెంబడిస్తున్నాం అనేటువంటిది మరి మనం ఆలోచించాలి. మరి మనము ఆ యొక్క కేవలము మరి ఆయన దృష్టిలో మనం ఏమీ కాదు, కేవలం సహోదరులం అనేటువంటిదే మనం ఆ యొక్క గమనించి మనం ఆయనలో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Okay, Amos, I'm sorry. Amos, I interrupted you. హలో ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. నేను జోసఫ్ సార్, అనంతపురం కళ్యాణ్ దుర్గం. అన్న చెప్పండి అన్న. అయ్యగారు మాట్లాడిన సేవ ఈరోజు మాదిరికరమైన సేవ గురించి ఉంది అయ్యగారు. అపోస్తుల కార్యాల ప్రకారం అపోస్తుల పునాది వేసినటువంటి పరిచర్య ఈ కడవరి చివరి దినాల్లో ఎంతో అనుభవపూర్వకంగా కలిగినటువంటి పరిచర్య గురించి తెలియచేశాడు. మా కోసం, మా సంఘం కోసం ప్రార్థన చేయండి సార్. Praise the Lord. Pastor Joseph is telling and this today's message is very much important for all of us because this is the end times. We are in the end times. This message we have to follow like this and work like this as apostles did in the early days. So this message is very helpful for us and we must follow. We must go forward in the God's work and please pray continually for us. God will help us guide through his Holy Spirit and use us for his glory as he did use apostles in the olden days. Praise the Lord. Thank you so much. Sir. Yes sir. Praise the Lord. Amen. Hallelujah. Brother, praise the Lord. Anna, praise the Lord అన్న. వందనాలు అన్న. బ్రదర్ అన్న బాబురావు అన్న చెప్పన్న. ప్రైజ్ లార్డ్ అన్న. బాగున్నారన్నా? బాగున్నా అన్న, దేవుని దయ వల్ల. కూడా వందనాలు చెప్పండి బ్రదర్. అయితే ప్రేయర్ టైంలో నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు నేనున్నానని ఒక మంచి వాగ్దాన పూరితమైన మాట ప్రార్థనలో నాకు కలిగింది బ్రదరు. కొన్ని ఒత్తిళ్ళన్నిటి నుంచి దేవుడు నన్ను లేపుతానని ఆయన వాగ్దానం. కన్నీరు కూడా వచ్చింది బ్రదరు నాకు. అదే అలాగా దేవుడు నాకు అలాగా అనిపించింది. దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎద్దుల వాళ్ళ యొక్క రక్షణ లేదు కానీ యేసుక్రీస్తు వల్లనే రక్షణ అని హెబ్రీలు రాసిన 10వ అధ్యాయంలో మనకి ఈ రోజు వాక్యం ద్వారా చక్కని విషయాలు తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ బ్రదర్. స్టీవెన్ గారికి థ్యాంక్స్ చెప్పండి బ్రదర్. చాలా విషయాలు సేవకులు చెప్పారు, అవన్నీ కూడా నేనే చెప్పాల్సింది. అయితే ఈ రోజు ప్రార్థన టైంలో మాత్రం దేవుడు నాకు అద్భుతంగా దేవుడు నాకు వాగ్దానం చేసినట్లుగా అనిపించింది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. Amen. Pastor Baburaj is telling today's word is very much blessed to me also, and I really blessed through the word. I take a decision to walk like apostles walk in this world in the early days, and at the time of prayer and I praying with with tears. That time more tears came to me and I cried out to God, and he spoke to me, and I am with you, I will be help you, I am going to use you more and more, I will give you my spirit upon you, like that. He is
speaking to me, and I really had very much blessed to had his voice. And many after years I had this voice, and more tears coming began to my face, and I began to cry, and yes, great peace came into my heart, and all my burdens were rolling down from my heart, and I became free and have peace and happiness in my heart. Praise the Lord, praise the Lord. Thank you Hallelujah. so much for sharing this wonderful Thank word you, and Lord. leading us in a Thank you, wonderful Lord. prayer time, and seeking his face in our prayer time. Praise the Lord. Hallelujah. Amen. Thank you, Jesus. Hallelujah. Praise the Lord. Sir, Thank thank you, sir. I greet you all Sir, in thank Jesus' you. name. Once again, I encouraged by the word of God. So thank you so much for your love, everything. So you are coming and teaching the word of God. We are very blessed through the word. So in silent prayer, God spoke to me. So I am also small vessel. I pray like this, Lord, use me more and more. Use me more and more. I pray like that only. So I am also very small vessel. So whenever you teach that word, my heart is broken. So in silent prayer, I pray to God, Lord, use me, use me, use me. That's a touch my heart. And one more thing, I want to go to the people. I spend time more with the families. That is very effective because they are sharing problems, everything. So that time I pray for them only. So I'm very happy. So as much as time I go to the houses and pray. The people may understanding the God's love. They will come. So recent I went to one home. That time I chat with you. That time I visiting in prayer only. So amazing. Thank you so much Amen. for love, everything. So wonderful. Every Friday, Tuesday, we are strengthened by the word of God. Then we go to do work more and more for the glory of God. Thank you so much for your love. Thank you so much for everything. We honor, we glory to God, we love Him. Yes. We do more work for the glory of God. From today, from Hyderabad, the Mark, Ashirvadam, Janaya, Sada, 5 people are attending newly. 5 people. Amen. Thank you, sir. Amen. Thank you so much. Thank you. Thank you. Praise the Lord. Amen. Amen. Hallelujah. Amen. 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 నీ ప్రేమ నీ శక్తి I greet you all. నింపుము I నాలోనా. greet you Jochen, all in Hallelujah. we got two Jesus' wanting to name. talk. Praise the Lord. Praise the Lord. I greet you all in Jesus' name. Praise the Lord. Kaboom. జానే గారు ఏమని చెప్తారా? జానే గారు కొత్తగా చెప్తారా? Amen. Amen. జానే. I am very sorry because I am where connection is disturbing. So I'm happy, and I think very soon I will be going back to my city. I'm in a village for a family meeting, and I pray doing, and I'm always asking for prayers because very soon things will not be the same again. I praise God for everything. Praise God for the pastors who are taking care of the souls. Pray, and I ask for prayers for the family meeting that I have here and everything. When I will finish in the village very soon, I will be going back to my city in Yaoundé. So God bless you all in Jesus' name. Amen. 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 Hallelujah. Sadan. Amen. సదానందం మాట్లాడండి. Sir, praise the Lord, sir. Good evening. Sir, how are you, sir? I am blessed. Really thank you so much, sir. You are సార్ చెప్పండి, ఈరోజు సార్ మెసేజ్ విన్నాక పరిచర్య ఎలా చేయాలి అనేది మనకు ఆత్మల భారంగా ఒకటి నాకు అనిపించింది. సో ఒక ఎనర్జీ పవర్, ఒక బైబిల్లో ఉన్న పవర్ అయ్యగారి ద్వారా మనం నేర్చుకున్నాము. సో చక్కటి వాక్యము ఈరోజు మనకు అందింది. సో ఎవ్రీడే రోజు ఇలాంటి వాక్యము దైవసేవకుల ద్వారా అంటే ఇంకా బలం పొందాం.
Amen. 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 Pastor So Sadananda is telling today's word. We learn how we get the power from God and how we'll go forward with in His ministry to reach many people every day. We have to go and speak with them and encourage them, and we need this type of encouragement every day, every time. God will speak with us through you and lead us and guide us according to His will. That is our Amen. prayer. Amen. 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 Thank you, sir. Praise the Lord. Praise the Lord. Amen. Thank you thank so you. much. Praise the Lord. అన్న ప్రైజ్ లార్డ్ అన్న అన్న వందనా ప్రైజ్ లార్డ్ అన్న అన్న ప్రైజ్ లార్డ్ సార్ బ్రదర్ స్టీవెన్ సార్ దిస్ ఇస్ Praise the జాషువా Lord. I changed my name from Janardhan to Joshua as per your Joshua. suggestion, as per Joshua. I am very happy to say. And one more thing, sir, in this in the night time, in this time, I pray for your son and daughter for coming to your ministry, sir. And also, the India need a man of God like you, sir. We need a man of God in our India, sir, like you. Thank you, sir. I am very happy to say I listen your words always, sir. I impressed and kept in my heart, sir. Thank you. Yes. Thank you, sir. Thank you. Thank you. Thank you. We praise God that He's called us all together. Amen. మార్క్ మాట్లాడు చెప్పు, కొత్తగా జాయిన్ అయ్యింది మార్క్. Amen. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వందనా అన్న. Praise the ప్రైజ్ లార్డ్ Lord. అన్న. అన్న నన్ను తొర్రూరు అన్న హైదరాబాద్ దగ్గర ఉంటుందన్న. అన్న ఓకే ఓకే అన్న ప్రేయర్ చేయండి అన్న, మందిర స్థలం కొరకు ప్రేయర్ చేయండి అన్న. అన్న హయత్ నగర్ దగ్గర అన్న. ఎక్కడన్నా హయత్ నగర్ దగ్గర? తొర్రూరు అన్న. ఆహాహా. అంటే మనకి రామోజీ ఫిలిం సిటీ సైడ్ వెళ్ళిపోవాలన్నా? అవన్న దాని పక్కన ఉంటుందన్న. ఆహాహా. అన్న ఓకే ఓకే. ప్రేయర్ ఇస్తాను, ప్రేయర్ చేయండి అన్న. Anna, Pastor Mark is requesting to pray for his newly started a church in Turu village near Hayat Nagar. So please uphold Brother Mark and his church will be a blessing to many peoples in that village and surrounding villages. God will anoint him with His mighty Holy Spirit. What village? Turu. Hyderabad. 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 Okay. Yeah. Okay. Yes, sir. We pray. అన్న తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మిమ్మల్ని ఇంకా బలంగా ఆయన వాడుకోబోతా ఉన్నారు. ఆమేన్ ఆమేన్ అన్న, ఆమేన్ అన్న. థాంక్యూ అన్న. ఆమేన్. థాంక్యూ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. సచిన్ అన్న కదా పాస్టర్ గారి పేరు మర్చిపోయాను. అన్న జచిన్ కదా అయ్యగారు మీ పేరు? అవునన్నా అవునన్నా. అన్న సారు నా పేరు సదా అనేది గుర్తుపట్టుకునేందుకు థ్యాంక్ యూ అని చెప్పండి అన్న. అన్న Sadananda Pastor is telling and thank you so much for remembering my name and calling my name. And I'm very much blessed by calling it's because it's on the board. Praise the No, Lord. I try to look at everybody that wants to talk, and I do not want you to miss that chance. మరి మీ అందరూ కూడా మాట్లాడాలి, మీ అందరితో కూడా మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఈ అవకాశం మీ అందరి కొరకు నేను ఇస్తున్నాను. మరి ఎవరు కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందరూ కూడా ధైర్యంగా మాట్లాడండి, మీ విషయాలు నాకు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మీ అందరితో కూడా నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. మనందరం కూడా దేవుని సేవలో మనందరం కూడా మరి ఈ విధంగా ఐకమత్యంగా ముందుకు సాగిపోయి ఇంకా బలమైన కార్యాలు జరిగించాలని నా ఆశ. ప్రైజ్ లార్డ్ అన్న. హైదరాబాద్ హైత్ నగర్ అన్న, తొర్రూరు అన్న. ఓకే ఓకే. నా పేరు జానయ్య అన్న. నాకు ఇటు అవకాశం కల్పించిన దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమోస్ అన్నకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా. ఈరోజు చక్కటి అద్భుతమైన వర్తమానం వినడానికి ప్రభు కృప చూపించారన్న మీ ద్వారా. సంఘము ఆదిమ సంఘము ఏ రకంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడి మరి పేతురు ద్వారా ఏ రకంగా పరిచయం జరిగిందో, అలాగే రోషము కలిగిన మాటలు దైవజన ద్వారా మాట్లాడి ప్రభు కృప చూపించారన్న. ఆ వాక్యం ద్వారా ఎంతగానో బలపడ్డాం. అలాగే పాదశుద్ధి పరిచర్య కూడా యేసు ప్రభుల వారు ఆయన
తనకు తానుగా తగ్గించుకొని పరిచర్య ఏ రకంగా చేసి సంఘం కొరకు ఎవరు కూడా అందరూ సమానులే అనే విధంగా కూడా చెప్పడానికి కూడా ఎంతగానో బలపరచబడ్డామన్నా. మరి ప్రతిదినం కూడా కూడుకొని సంఘ బిడ్డలతో కలిసి ఏకాంతంగా కలిసి మాట్లాడటం ద్వారా కూడా వారి యొక్క అవసరాలు మనకు తెలియపరచబడతాయి. వారి నిమిత్తం అందరం కలిసి ప్రార్థన చేయడం ద్వారా కూడా దేవుడు సహాయం చేస్తారని చెప్పి అనేకమైన విషయాల ద్వారా మేము ఈ రోజు నేర్చుకొని మరి సంఘం విస్తరించడంలో మాకు కావాల్సిన వర్తమానం వినిపించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామన్నా. మరి మేము ఇండిపెండెంట్ పరిచర్య చేస్తున్నాం. మరి తొరూరు ప్రాంతం కైతనగర్ అక్కడ మరి సంఘము మరి సొంత స్థలం కొరకు కూడా దేవుడు అనుకూలించినట్లుగా ప్రార్థన చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. Pastor Janaya is telling and today I very much encouraged through the word and I really blessed and how to work for God and how to get many souls from the for God and how to expand our churches. That is really it is helpful in our ministry to grow more in Christ Jesus. That is really helpful our personal life and our ministry and our church believers life also. Thank you so much for sharing this wonderful message. Amen. Please continually pray for us and for our ministry in Torru village and please uphold our ministry in Hyderabad and our church in Hyderabad. Please God will bless them and use them mightily for his glory and fill us with his mighty Holy Spirit and use for his glory in all over Hyderabad and surrounding villages. Amen. Thank you so much. Amen. 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 ప్రైజ్ ద లార్డ్ అన్న. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు కృపా సంధ్య అన్న. అమ్మా చెప్పండి అన్న. నాకు గత 15-20 రోజుల నుండి ఆర్థరైటిస్ ప్రాబ్లంతో నేను పడకలోనే ఉంటున్నాను. నేను చాలా జైంట్ పెయిన్ తో పడకలోనే ఉంటున్నాను. నిజంగా ఈరోజు స్టీవెన్ పాస్టర్ గారు ఉన్నతమైన ఉపదేశాన్ని చేశారన్న. విశ్వాసంతో పరిచర్య ఎలా చేయాలి అని. నామకార్థమైన ఆచార సంబంధమైన సేవ కాదు కానీ ఆనాడు అపోస్తులు అనేక మంది విశ్వాసులను ఏ విధంగా వారు చేరదీశారు, ఏ విధంగా సమకూర్చారనే ఉపదేశం ద్వారా బై ఫేత్ మీద ఎలా బ్రతకాలి అనేది ఎంతో ఉన్నతమైన ఉపదేశం చేశారన్న. నిజంగా నేను చాలా అనారోగ్యంతో కృంగిపోయానన్న. ఈరోజు అయ్యగారి మెసేజ్తో ఇంకా విశ్వాసంలో నేను బలపరచబడ్డాను. నేను మరలా ఆరోగ్యంగా ఉండి అనేకమైన ప్రాంతాల్లో ఒక ఉన్నతమైన సేవ చేయాలని నా కొరకు ప్రార్థన చేయండి. నిజంగా బలుల ద్వారా ఇంకా గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా సేవ జరగదు, రక్షణ రాదు. కానీ మనము ఏది ఆశించకుండా ఆ ఉన్నతమైన పరిచర్య చేయాలి, అపోస్తుల నాటి ఒక ఉన్నతమైన అభిషేకాన్ని పొందుకోవాలి అని ఎంతో రోషంతో పౌరుషంతో చెప్పిన వాక్యాలు ఈరోజు నన్ను ఇంకను విశ్వాసంలో బలపరిచాయన్న. నేను పడకలో ఉండి చాలా అనారోగ్యంతో ఉన్నదాన్ని ఈరోజు విశ్వాసంలో బలపరచబడడం చాలా సంతోషంగా ఉందన్న. ఇంకా మా కొరకు మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. Sister Krupa Sanjay, wife of Pastor Isaac is telling and today I am very much suffering and laying on the bed because of my arthritis problem. From past 15 days I am facing more pain in my body. I am unable to get from my bed till today, but today through your word I was very much encouraged and I was so much blessed, and I'm getting more strength from your word and how to grow in more faith and how to work for God with more faith, and a great power came in my heart and my faith will grow through your messages. Thank you so much for sharing this message, and I really blessed through the word of God, and I praising God, and God strengthened me, and today I praising God for that. God is sending you and sharing the word of God to use me mightily for the glory of God as he used apostles in the early church days, and I also submit my life to God's hand, and God will use me for his glory more and more in the coming days. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Please, hallelujah. But remember, I don't prepare these messages. This is the Holy Spirit, I believe, speaking to you. మరి దయచేసి మరి ఈ యొక్క సమస్తమైన మహిమ ఘనత మరి దేవునికి ఆరోపించండి. మరి
మరి మరి బ్రదర్ గారు చేసింది ఏమీ లేదు. ఆయన ఏమి వాక్యం కూడా సిద్ధపడి రాలేదు. ఆయన మరి ఆ విధంగా వాక్యం చెప్పడానికి ఆయన కూర్చున్నారంతే. పరిశుద్ధాత్ముడే దేవుడే మరి ఆయన ద్వారా మనతో మాట్లాడి మనకు అవసరమైనటువంటి మాటలన్నీ కూడా ఆయన తెలియజేశారు. సమస్తమైన ఘనత మహిమ దేవునికే మనం ఆరోపిద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇంకా ఎవరైనా మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి ఆ ప్రార్థన సమయంలో మీరు పొందినటువంటి అనుభూతి మరి మీరు మాతో పంచుకోవాలన్నా మరి తెలియజేయచ్చు. మరి మరి మేము కూడా మరి ఎంతగానో మరి విశ్వాసం ఎదగడానికి అవి ఎంతో సహకరిస్తా ఉంటాయి. అన్న వందనాలన్నా. నా పేరు జాన్సన్ సునీల్ అన్న. అన్నా సునీల్ అన్న చెప్పండి. అయ్యగారు కూడా హృదయపూర్వక వందనాలు. నేను సేవలోకి వచ్చి 3 years అవుతుందన్న. అయితే 2 సంవత్సరాలు ప్రతి గృహాన్ని దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొన్ని కారణాల వల్ల గృహ దర్శనాలకు వెళ్ళకపోవడం, వాళ్ళతో అటాచ్మెంట్ లేకపోవడం వల్ల సంఘం కొంచెం గలిబిలి అయింది. ఈ దినము అయ్యగారు చెప్పినట్లుగా అపోస్తుల బోధ యందు వారు ఇంటింటా మానక వాళ్ళు పరామర్శిస్తూ వారి ఇబ్బందుల్లో వాళ్ళు కలిగిన వాటన్నిటిలో కూడా అనే అద్భుతమైన వర్తమానాన్ని మరలా జ్ఞాపకం చేసినందుకు దేవుని పక్షాన అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అన్న. మరొకసారి 2 సంవత్సరాలు కూడా అద్భుతమైన పరిచర్య జరిగింది. అద్భుతంగా విశ్వాసులు కూడా రావడానికి ఎంతో అవకాశం కలిగించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొంచెం ఎడబాటు కలిగి ఉండడం వల్ల సంఘం కూడా కొంచెం డిలే పడింది. అయితే మరలా జరిగిపోయిన దానిని మరలా ఆ దేవుని ఆత్మచేత దైవజనులైన శివనయ్య గారు కూడా అద్భుతమైన వర్తమానం చేత మరొకసారి ఆ పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపరిచారన్న. అందుని బట్టి ఇది దేవాతి దేవునికి వర్తమానం అందించిన దైవదాసులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. Pastor Sunil Kumar is telling, I newly came to God's ministry, and before 3 years I came to God's ministry, completely submitted my life to God, and in first 2 years I did same as apostles did in the early days. I went to every church, every home, and I pray together, and I share the word of God and encourage them. That time my church is very much blessed, and many people coming to our church, but because of some reasons from past 1 year I am not able to go to the church members house because of some reasons. I missed that. So because of that the church was a little bit disturbed, and people stopped to coming to my church. But today you remind that me again to do before I did as apostles did. Again I have to do like this, and many people will know about God's love, and they will invite by God and come to God, and that will be more blessing to many people's life, I think. So thank you so much for reminding me that thing again for me. God has given us this also to call the people if you physically can't go. మరి దేవుడు మన చేతుల్లో మరి అందరికి ఫోన్లు ఇచ్చారండి. మరి మనం ఒకవేళ వ్యక్తిగతంగా మనం వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడకపోతే ఈ విధంగా ఫోన్ ద్వారా కూడా మనం ఫోన్ చేసి కూడా మనం వాళ్ళతో మాట్లాడి దేవుని వాక్యాన్ని పంచుకుని ప్రార్థన వారితో చేయొచ్చు. ఆమేన్. ఆమేన్. We can take the devil and use him for good. మరి ఈ యొక్క ఫోను మరి ఆ యొక్క అపవాదికి సంబంధమైనటువంటి విధంగా కాకుండా దేవుని సంబంధంగా మనం వాడి మరి వారిని మనం వెళ్ళలేనటువంటి స్థితిలో మనం ఫోన్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు. వెళ్ళగలిగితే ఇంకా మంచిది. ఆ యొక్క మనం వారితో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయడానికి, వ్యక్తిగతంగా వారితో మాట్లాడడానికి కూడా అది ఎంతో ఉపయోగపడతా ఉంటది. ఆమేన్. But not in the pulpit. అయితే కేవలం వారానికి ఒకసారి మాత్రమే మరి ఆ యొక్క సంఘంలో మనం మాట్లాడే అవకాశం ఉంటది. మరి వారమంతా కూడా వారితో సహవాసం ఉండాలంటే మరి మనం వ్యక్తిగతంగా వారి గృహాలు దర్శించి అలాగే మరి ఫోన్ ద్వారా కూడా మనం వారితో మాట్లాడడానికి దేవుడు మనకి మరి మార్గాలు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 థాంక్యూ జీసస్. Sir, Steven sir.
because my sir. phone is starting to blow up from clients. Okay. మరి Yes, అయ్యగారికి అయితే Amos. సమయం ఉండదు. మరి ఎక్కువ మరి ఆయనకి ఆ పని విషయంలో మరి ఆయనకు వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్స్ మరి చాలా బిజీగా ఉంటారు. మరి ఎవరు కూడా ఫోన్ చేయలేరు ఆయన. Amen. Amos. So no, you're telling truth. Phone is best instrument to pray. So now one believer called to me immediately. So many times, pray for me, pray for me. So after Zoom, Yes. I'll pray for her. Say thank you. Amen. 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 Okay, sir. Amen. Thank you so much, sir. Who, I really who wants guess this, bro? Okay, go ahead, Jockey. yes, sir. I really very much blessed through the message you shared today, sir, and I also encouraged through the message, and God spoken to me many things through you from many days. I really blessed. I'm very much blessed, sir. Thank you so much for at the time I wake up in the night time also. I began to remembering your words, and God remembering the words you spoken, and it personal and in and I have forgotten some words, but I please forgive me because my memory is not that much good. So please can you please tell me the reference, the chapter you told about God in Isaiah 40 something. I forgot that chapter. I did not find. God said, I want to take you back as my wife, because you went away from me, but still I am waiting for you. I need you. Like that, God inviting us. Some words you told me, but I'm searching, but I didn't find. Can you please tell me the reference where that you? I sorry for my bad remembrance. You putting me on the spot. Yes, sir. Yes, sir. Not now. It may be next time. Also, you can tell me after that. So Well, I like that. I like that chapter very much. But God loves us as He loves His son. Father loves His son, prodigal son, and also God loves us as a wife, and those who sinned against his husband, and also and went into sin, and also he's I'll look for it and see. Okay. yes, sir. Okay, sir. Okay, please tell me again, and there's I want to read again and again that verse, because Okay. so I didn't find. Thank you so much, sir, for giving more inciting thoughts, and it is helping us to grow more in Christ, and more closer to God. That is helping to us. Thank you so much Amen. for taking your valuable time, and spending more time with us. That is a really blessing for us, and we are really very much encouraged, sir. Thank you so much. Yes. You're welcome. Now, who wants to close us in prayer today? మరి ఎవరు మరి ఈ రోజు మరి ప్రార్థన ద్వారా మరి మీటింగ్ ని ముగించాలని ఇష్టపడతా ఉన్నారు? మీరు ఎవరైనా ప్రార్థన చేసి ముగించాలంటే మీరు మరి ప్రార్థన చేస్తానండి అని మీరు ప్రార్థన చేసి ముగించవచ్చు. Jana? ప్రార్థన చేస్తున్నాం. Son? Okay, somebody pray. అన్న ఓకే. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, దయగల తండ్రి, ఎంతగానో ప్రేమించి ఆనందం ద్వారా మమ్మల్ని నీ ఆత్మతో నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్య లేఖనాలను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని అనేకులకు తండ్రి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేమును మా పరిచర్లను కుటుంబాలను నీ రాకడ వరకు కూడా మమ్మల్ని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమాసంలో రొట్టె విరుచుటేందును విడువక ఎడవాయక తండ్రి ఆ యొక్క దినములన్నీ కూడా నీ చేతులు ఉపయోగించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నిరాశ నుంచి ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి. అదేవిధంగా చార్లెస్ అయ్య గారికి కూడా మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అనేకులకు నీ ఆత్మీయమైన ఆహారాన్ని పంచిపెడుతుండగా తండ్రి మీరే నిన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, జీవితంలో ఉన్న ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చండి. నీ చిత్తాంశ రీతిలో మమ్మల్ని అందరినీ కూడా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం.
ఓ పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్, మా ఆత్మలను మా యొక్క శరీరాలను నీ చేతులు అప్పగించుకుంటూ, నా యొక్క పరీక్షలను నీ చేతులు అప్పగించుకుంటూ, కుటుంబాలను నీ చేతులు అప్పగించుకుంటూ క్రీస్తున్నాము ప్రార్థించుకుని ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. Amen. Amen. Isaiah 54. Yes, sir. Isaiah 54. Yes, sir. Yes, sir. Okay, sir. Okay. Thank you so much, sir. I am asking. Okay, sir. అందరికి ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ Thank you లార్డ్. so ప్రైజ్ much. లార్డ్, ప్రైజ్ లార్డ్. Yes, sir. See you Tuesday, sir. Thank you so much. అమోస్ అన్న ప్రైజ్ లార్డ్, Thank you. చార్లెస్ అన్న Thank ప్రైజ్ you. లార్డ్.